సో, మొదటిది వచ్చేసి ఈటిల్లో ప్రోటీన్స్‌లో మొదటిది యానిమల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీను రెండోదొచ్చేసి వెజిటబుల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్‌లో మనకి ఎక్కువగా దొరికేది మాంసాహారమైనటువంటి చేపలు, రొయ్యలు, పోతే మాంసం, చికెన్, ఎగ్స్, పోతే నెక్స్ట్ వచ్చి రెడ్ మీట్. రెడ్ మీట్‌లో పోర్కు ఇట్లా అన్నిటిలో. వీటిల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. అయితే వెజిటేరియన్‌కి ఎవరు ఇప్పుడు మాంసం తినరు. వాళ్ళకేంటి పరిస్థితి అంటే వెజిటేరియన్ ఫుడ్‌లో కూడా మనకి పప్పు ధాన్యాలుంటాయి. పప్పు ధాన్యాల్లో పుష్కలంగా మనకి ఈ ప్రోటీన్స్ దొరుకుతాయి. అన్ని రకాల పప్పులు మీరు ఏ పప్పు వాడుకున్నా కూడా అన్నిటిల్లో ప్రోటీన్స్, మాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పప్పు ధాన్యాల్లో మనం ఎలా వాడుతున్నాము అంటే ఈ రోజుల్లో అందరూ కూడా పప్పు ధాన్యాల్ని అయి కూడా పాలిష్‌డే. అంటే పైన పొక్కు తీసేస్తారు. అంటే కందిపప్పు తెచ్చారు మార్కెట్ నుంచి. ఆ పొక్కు ఉండదు. కందులు వాడుకోవాలి. ముడి కందులు. పోతే మినుములు, మినుములొచ్చి బేడలు. పైనొచ్చి గుళ్ళు, మినప గుండ్లు వాడతారు. అట్లా వాడకూడదు. ఆ మినుముల పైనున్న పొక్కు పీచుతో పీచు మనకి అమృతం అన్నమాట. శరీరానికి ఆ పీచు చాలా అవసరం. దాన్ని ఇంగ్లీష్‌లో ఫైబర్ అంటారు. సో, అన్ని పప్పు ధాన్యాల్ని ముడిగా వాడుకోవాలి. వాటిల్లో మీకు పుష్కలంగా మీ ప్రోటీన్స్, మాంసకృత్తులు పుష్కలంగా దొరుకుతాయి. అన్ని పప్పు ధాన్యాలు ఏవైనా తీసుకోండి మీరు. ఇది వెజిటబుల్ ప్రోటీన్స్ అంటారు. కందులు, మినుములు, బీన్స్ ఉన్నాయి, చిక్కుళ్ళు, రాజ్మాలు, ఓకే, బొబ్బర్లు, అలసందలు వీటన్నిటిలో కూడా పుష్కలంగా మీకు మాంసకృత్తులు బాగా దొరుకుతాయి. సో, గ్రౌండ్ నట్స్ ఉన్నాయి, కొన్ని వేరుశనగ పప్పని. సో, మనిషికి ప్రోటీన్స్ చాలా అవసరం. ఇది శరీర నిర్మాణం జరగాలన్నా, కణాలు పెరగాలన్నా, కణజాలం గ్రోత్ అంటారు. సెల్ గ్రోత్ అంటారు. సెల్ రిపేర్ జరగాలన్నా, వీటన్నిటికి కూడా ప్రోటీన్స్. సరే రోజుకి మనిషికి ఎంత ప్రోటీన్ కావాలి? ఇది ప్రతిరోజు ప్రోటీన్స్ ఉండాల్సిందే మనిషికి. ఈ ప్రోటీన్స్‌లో ఇప్పుడు బాడీ వెయిట్ తీసుకుంటే 80 కేజీలుంటే పర్ కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ గావాలి. అంటే ఆ మనిషికి 80 కేజీలున్న వ్యక్తికి పర్ కేజీకి 1 గ్రామ్ అంటే 80 గ్రాముల ప్రోటీన్ ప్రతిరోజు కావాలి. సో, ఈ 80 గ్రాముల ప్రోటీన్ ప్రతి సామాన్య మానవుడు తీసుకుంటున్నాడా అన్నది మన క్వెషన్. ఈ ప్లాట్‌ఫార్మ్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఆరోగ్యము, ఆహారము, అవగాహన అనే ఈ ప్లాట్‌ఫార్మ్ ఎందుకు పెట్టాలి అంటే, నేను ఆర్మీలో 30 ఇయర్స్ చేసి, ఒక ఫిజికల్ ట్రైనర్‌గా, ఒక టెక్నికల్ ఇంజినీర్‌గా ఎంతో చదివి, ఈరోజు సొసైటీలో ఏం చూస్తున్నాం? జబ్బులే జబ్బులు. ఎందుకు జబ్బులొస్తున్నాయి? ఇప్పుడే ఎందుకొస్తున్నాయి? పాత రోజుల్లో లేవంటే నేను చూసాను జీవితాన్ని. నేనిప్పుడు 58లో ఉన్నాను. చిన్నతనంలో అప్పట్లో బీపీలు, షుగర్లు లేవు. పోతే ఊపిరితిత్తుల సమస్యలు లేవు. ఇండైజెషన్ అరుగుదల ప్రాబ్లమ్స్ లేవు. ఈరోజు లేస్తే గ్యాస్ ప్రాబ్లమ్, ఊపిరితిత్తులు అంటే ఉబ్బసం, ఆయాసం, ఇట్లా ఎలర్జీలు, పోతే అరుగుదల ఉండదు, ఇండైజెషను, వామిటింగ్స్, పోతే కాన్‌స్టిపేషన్, మలబద్ధకము, షుగరు, టైప్ 2 డయాబెటిస్, టైప్ 1 డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, హైపర్ బ్లడ్ ప్రెషర్, హై బీపీ, లో బ్లడ్ ప్రెషర్, ఓకే. హైపో అంటారు. హైపో అండ్ హైపర్. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. హైపర్ హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ బీపీ అని. హైపోటెన్షన్ అంటే లో బీపీ అని. అట్లాగే డయాబెటిస్‌కి కూడా అట్లాగే వాడతారనమాట. సో, వీటన్నిటిలో మీరేం తెలుసుకోవాల్సింది ఏందంటే, ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాకెళ్తే నేను బాల్యంలో ఉన్నప్పుడు చూస్తే జీవితం, వాళ్ళు బ్రహ్మాండంగా జీవితాన్ని అనుభవించారు. కష్టపడి తిన్నారు, కష్టాలు చేశారు, ఎంతో ఫిజికల్ యాక్టివిటీస్ చేశారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ లేదు. మీరు తింటున్నారు, తినేదంతా తుక్కు అన్నమాట. తుక్కు ఫుడ్ అన్నమాట. కొంతమంది అంటారు మాకు బాగా పాలిష్డ్ రైస్ కావాలి. మీకు తెలీదు అది విషయం అది. ఎందుకు అనే విషయము అంటే, ఒకటి కార్బోహైడ్రేట్స్ అంటేనే షుగర్, గ్లూకోజ్ అంటాం. గ్లూకోజ్ బాడీకి ఎంత కావాలి? నేను చెప్పాను కార్బోహైడ్రేట్స్ అవసరం ఉంది. ఫస్ట్ మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అనేవి ఇంపార్టెంట్. శక్తినిస్తాయి శరీరానికి. ముఖ్యంగా బ్రెయిన్‌కి. మన బ్రెయిన్ సెల్స్‌కి గ్లూకోజ్ చాలా అవసరం. కండరాలకి కండరాలకి మనకి ప్రోటీన్స్ కావాలి. అంటే అమినో యాసిడ్స్ అంటారు. అంటే ప్రోటీన్స్‌ని బాడీ అమినో యాసిడ్స్‌గా విడగొట్టుకుంటది. అప్పుడు అది శరీరం వాడుకుంటది. కార్బోహైడ్రేట్స్‌ని గ్లూకోజ్‌గా విడగొట్టుకుంటది.
అయితే శరీరంలో మనకి కావాల్సినవన్నీ మనం చెప్పిన ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా, ప్రోటీన్స్ తీసుకున్నా, ఫ్యాట్స్ తీసుకున్నా, ఈరోజు సగటు మానవుడు అతని ప్లేట్‌లో ఏముంటది? ఎక్కువ అతని ప్లేట్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే ఎంత తింటాడు రోజుకి అతను కార్బోహైడ్రేట్స్? అన్న దాని మీద ఈరోజు జబ్బులొస్తా ఉన్నాయి. ఉదాహరణకి అతను 3 పూట్ల వచ్చి ఏం తింటున్నాడు? ఇడ్లీ, దోస రూపంలో కార్బోహైడ్రేట్స్ అంటే బియ్యంతో కలిపినటువంటి అది కూడా పాలిష్డ్ రైసు. మధ్యాహ్నం భోజనంలో రైసు, సాయంత్రం భోజనంలో ప్లెయిన్ రైస్ అంటే పాలిష్డ్ రైస్. అంటే రోజుకి ఒక 500 గ్రాముల రైస్ అతను తింటా ఉన్నాడు. సో, సైన్స్ ఏం చెప్తదంటే 1 గ్రాము కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు శరీరం కరిగించుకుంటే 4 క్యాలరీల శక్తి వస్తది. 500 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం. టిఫిన్‌లో మీరు ఏమైనా నూడిల్స్ అనండి, లేకపోతే ఈ దోస, ఇడ్లీ ఏమైనా అనండి, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ లంచ్, డిన్నర్ అన్నీ కలుపుకుంటే 500 గ్రాములు జనరల్‌గా నేను వేసుకున్నాను. ఇంత తింటాడు అతను సహజంగా. ఎక్కువే తింటారు చాలామంది. సో, 1 గ్రాము అంటే కార్బోహైడ్రేట్స్ 4 క్యాలరీలు శక్తి ఇస్తది. అప్పుడు 500 ఇంటూ 4 క్యాలరీలు అంటే 2000 క్యాలరీలు ఆ శరీరానికి అతను కేవలము పిండి పదార్థాల వల్ల ఇస్తా ఉన్నాడు. సో, కేవలం పిండి పదార్థాల వల్లే 2000 క్యాలరీలు ఒక రోజుకి ఆయన ఇస్తే, మరి ప్రోటీన్స్ తిన్నాడు. ప్రోటీన్స్ అంటే అతను పప్పుధాన్యాలు తినొచ్చు, ఆ రోజు చికెన్ తినొచ్చు, పాలు తాగొచ్చు, గుడ్డు తినొచ్చు. ఇవన్నీ గూడా మీకు వెజిటబుల్ ప్రోటీన్ గావచ్చు, నేను చెప్పినటువంటి పప్పుధాన్యాలు గాని, ఆ రోజు అతను చికెన్ తిన్నాడు. సో, దాని నుంచి వచ్చే క్యాలరీలు ఎంతుంటాయి? అది గూడా ఏందంటే 1 గ్రాము ప్రోటీన్ శరీరంలో కరిగితే 4 క్యాలరీలు వస్తాయి. అంటే 1 గ్రాము ప్రోటీన్‌ని శరీరం వాడుకుంటే 4 క్యాలరీలు వస్తాయి. 1 గ్రాము కార్బోహైడ్రేట్ శరీరంలో కరిగితే 4 క్యాలరీలు శక్తి వస్తది. శక్తిని మనం క్యాలరీస్ అంటాం. కిలో క్యాలరీస్ ఈ 2 కూడా సమానమైన పదమే. కన్‌ఫ్యూజ్ కావద్దు. కిలో క్యాలరీ అంటే ఏంది? జనరల్‌గా క్యాలరీస్ అంటారు. సో, 1 గ్రాము పిండి పదార్థాలు అది మీరు బియ్యం తినండి, జొన్నలు తినండి, ఏది తినండి శరీరం కరిగించుకుంటే 4 క్యాలరీలు వస్తాయి. సో, 1 గ్రాము ప్రోటీన్ మాంసకృత్తులు శరీరంలో కరిగితే 4 క్యాలరీలు శక్తి వస్తది. 1 గ్రాము కొవ్వులు శరీరంలో కరిగితే 9 క్యాలరీలు వస్తాయి. సో, నేను కేవలం ఒక సామాన్య మానవుడు ప్లేట్ మనం చూస్తే బియ్యంతో నిండి ఉంటది. అంతకు తప్పితే ఎందుకంటే అతను జనరల్‌గా రైస్ తోటి కడుపు నింపుకుంటాడు. కూర రూపంలో తక్కువ ఉంటది. సో, అతనికి వస్తున్న కష్టం ఏంటంటే, ఈ రకంగా తెల్ల బియ్యాన్ని 40 సంవత్సరాల నుంచి తింటూ కంటిన్యూగా వస్తున్నందువల్ల, దానికి తోడు తెల్ల చక్కెరని అతను విపరీతంగా టీ రూపంలో వాడుకుంటున్నందువల్ల, ఏ స్వీట్స్ రూపంలో వాడుకుంటున్నందువల్ల, ఆల్రెడీ పిండి పదార్థం అంటే గ్లూకోజు. ఈ ఎక్స్‌ట్రా గ్లూకోజ్ మీరు షుగర్ తోటి తెల్ల షుగర్ పాయిజన్ విషం అన్నమాట. ఈ తెల్ల చక్కెర ఇవ్వడం వల్ల, లేదు మీరు ఎక్కువ స్వీట్స్ కొంతమంది తింటున్నందువల్ల అంటే ఎక్స్‌ట్రా షుగర్ వైట్ రైస్‌లో తెల్ల బియ్యంలో అది ముడి బియ్యం గాదు. తెల్ల బియ్యం పాలిష్డ్ రైస్. అప్పుడు ఏమవుద్దంటే బాడీలో గ్లూకోజ్ అనేది ఒక్కసారిగా స్పైక్ అవుతది. ఒక్కసారిగా స్పైక్ అంటే పెరుగుతది. ఒక్కసారిగా ట్రిగర్ అవ్వటం అంటే గ్రాఫ్ ప్రకారం చెప్పుకుంటే ఒక్కసారి లెవెల్స్ 400 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. అప్పుడు బాడీ ఈ 400 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్‌ని ఎంత కన్జ్యూమ్ చేయగలదు అన్నదాన్ని మెటబాలిజం. ఎంత స్పీడ్‌గా కన్జ్యూమ్ చేస్తే స్పీడ్‌గా కన్జ్యూమ్ చేస్తే ఓకే. స్పీడ్‌గా అంటే ఏమంటారంటే అతను తింటా ఉంటాడు, సన్నగా ఉంటాడురా అంటారు. అంటే ఏంటి? అతని మెటబాలిజం బాగుంది, బాగా పనిచేస్తా ఉంది. అతను తింటా ఉన్నాడు, బాడీ అరిగించుకుంటా ఉంది. కొంతమంది తింటే అది బాడీ కన్జ్యూమ్ చేయలేదు, లావొస్తా ఉంటారు. సో, తెల్ల బియ్యం తిన్నందువల్ల ఫస్ట్ నష్టము తెల్ల బియ్యము, మీరు షుగరు, స్వీట్సు ఇలా తింటూ మళ్ళీ ప్రకృతిలో దొరికే పండ్లల్లో షుగర్ ఉంటది. దాన్ని ఫ్రక్టోజ్ అంటారు. ఎక్కువ తీపిగా ఉండే మామిడి, పోతే మనకి వాటర్ మెలన్ ఇంకా తీపిగా ఉండే పళ్ళు ఏవైతే ఉంటాయో పపాయ బాగా తీపిగా ఉండే పపాయ వీటన్నిటిలో గూడా షుగర్ కంటెంటు అంటే వీటి గ్లిసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లిసెమిక్ ఇండెక్స్ అంటే వేటి
ఏ ఫుడ్ ఆహారం తింటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయో వాటిని హై గ్లిసమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. సో నేనేం చెప్తాను అంటే మీరు కార్బోహైడ్రేట్స్ అనేవి మీకు శక్తిని ఇస్తాయి. కానీ ఈ రకంగా మీరు రోజుకి 500 కేవలం కార్బోహైడ్రేట్స్‌ని బియ్యం రూపంలో తీసుకుంటే 2000 క్యాలరీలు వస్తాయి. ఆ తర్వాత మీరు తినే పండ్లేంటివి, మీరు తినే ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు, పప్పు ధాన్యాలు తిన్నారు. లేకపోతే మనకి ఈ అంటే ఎనిమల్ ప్రోటీన్ చికెన్ తిన్నారు, ఆ రోజు ఎగ్స్ తిన్నారు. సో ఇవి ఎక్స్‌ట్రా క్యాలరీస్. అంటే క్యాలరీ పరంగా ఒక మనిషి ఎంత పని చేయాలి అన్నది నేను చెప్తున్నాను. 3 రకాలుగా విడగొడతారు. బాగా కష్టపడే మనిషికి 2300, 400, 2400 క్యాలరీలు కావాలి. బాగా హెవీ లేబర్ షిఫ్ట్ చేసేవాళ్ళకి. మీడియంగా కష్టపడే వాళ్ళకి, మోడరేట్‌గా కష్టపడే వాళ్ళకి 1800 క్యాలరీలు కావాలి. నాలాగా ఏ పని పాటాలు లేకుండా ఖాళీగా మీ క్లాసులు నడుపుతా ఉచితంగా ఆ క్లాస్, ఈ క్లాస్ అని చెప్పే నాలాంటోడికి అయినా అరుస్తా ఉంటాను కాబట్టి నాకు క్యాలరీలే కావాలి. ఆ! నాకు ఒక 1600 క్యాలరీలు కావాలి. అప్పుడు 1600 క్యాలరీలు కావాల్సిన నేను రోజుకి 500 గ్రాముల పిండి పదార్థాలు బియ్యం రూపంలో తింటే 2000 క్యాలరీలు అక్కడే నాకు వచ్చేసినాయి. కేవలం బియ్యం తిన్నందువల్లే. ఎక్సెస్ 400 క్యాలరీలు తిన్నాను. ఆ తర్వాత ఈరోజు తాగే నా పాలేంటివి, నేను తినే పప్పేంటిది ఇయన్నీ క్యాలరీస్. సో, ఇలా తింటే దీన్ని ఇంబాలెన్స్‌డ్ డైట్ అంటారు. అంటే సమతులిత ఆహారం కాదు. అస్ అంటే ఇంబాలెన్స్‌డ్ డైట్. అంటే బ్యాలెన్స్‌డ్‌గా తినాలి. ఎంత తినాలి? మీరు లెక్కేసుకోవాలి. రోజుకి నాకు ఎంత క్యాలరీస్ కావాలి? నా పని స్టైల్ ఏంటి? వర్క్ స్టైల్ ఏంటి? ఎంత నేను పని చేస్తున్నాను? ఎంత పని చేస్తున్నాను నేను? నాకేదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? లేదు నేను ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నానా? ఒక 5 కిలోమీటర్లు నడిచొస్తే రోజుకి ఒక 350 క్యాలరీలు బర్న్ అవుతాయి శరీరంలో. 350 క్యాలరీలు బర్న్ అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇతను 1000 క్యాలరీలు ఫుడ్ తింటాడు. 350 క్యాలరీలు బర్న్ చేశారు. మళ్ళీ 1000 క్యాలరీలు ఫుడ్ తింటాడు. అంత అవసరం లేదు శరీరానికి. చూసుకోవాలి. బ్యాలెన్స్‌డ్‌గా తినాలి. తిన్నది కూడా కరెక్ట్‌గా ఉండాలి డైట్ అనేది. అంతా తింటే బియ్యమే తినకూడదు. అంతా తింటే చికెనే తిను అన్నట్టు కాకుండా మీకు కార్బోహైడ్రేట్స్ కావాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తినాలి. ఆ రోజు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తిన్నారు అంటే పొక్కుతో ఉన్నటువంటి పై పొరతో ఉన్న ముడి బియ్యం గాని, ముడి గోధుమలు పొక్కుతో ఉన్నయి మీరు గోధుమ పిండి చేపిచ్చేసి డబ్బాలో పెట్టుకోండి. అది వాడుకోండి. జొన్నలు, సజ్జలు, రాగులు అలాంటివి నానబెట్టుకోండి. ఒక గంట, గంటన్నర ముందు డైరెక్ట్‌గా ఉడకబెట్టేసుకోండి. పగిలిపోతాయి. లేదు మిక్సీలో మిక్సీలో తర్వాత ఆ పౌడర్‌ని మీరు జొన్న సంగటి, రాగి సంగటి అలాంటివి చేసుకోండి. సో, పొక్కుతో తినండి. ఆ పొక్కు అనేది మనకి పీచు చాలా అమృతం. అది చాలా అవసరం శరీరానికి. సో, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సే తినాలి. స్వీట్స్ తగ్గించుకోవాలి. వైట్ షుగర్ అసలు ఇంట్లో ఆ డబ్బానే తీసేసి పారేసేసేయండి. ఆ డబ్బాని అసలు ఇంట్లో ఉంచమాకండి. వైట్ షుగర్ వల్లే ఆల్రెడీ మీరు బియ్యంలోనే ఎక్కువ షుగర్ తింటా ఉన్నారు. పైన ఇంకా తెల్ల షుగరు, వైట్ షుగర్ అనేది ఉండకూడదు. పోతే నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్ గురించి చెప్పాను. ప్రోటీన్స్ చాలా అవసరం బాడీకి. మజిల్స్ గ్రోన్ అప్ అవ్వాలన్నా, మజిల్స్ అంటే సెల్స్ కణాలు పెరగాలన్నా, కణజాలం రిపేర్ జరగాలన్నా, కండరాలు పెరగాలన్నా వీటన్నిటికి కూడా ప్రోటీన్స్ చాలా అవసరం. నేను చెప్పాను అది మనకి వెజిటబుల్ ప్రోటీన్స్ అని అన్ని పప్పు ధాన్యాల్ని మీరు ప్రకృతి మనకు దైవం ఇచ్చిన సహజ సిద్ధంగా పొక్కుతోనే తినాలి. ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. మూడోది వచ్చేసి ఫ్యాట్స్. ఫ్యాట్స్ వచ్చేసి మనకి చాలా అవసరం బాడీలో. ఈ బాడీ దీన్ని ఫ్యాటీ యాసిడ్స్‌గా బ్రేక్ డౌన్ చేసుకొని వాడుకుంటది. కార్బోహైడ్రేట్స్‌ని గ్లూకోజ్ రూపంలో తెచ్చుకొని శరీరం వాడుకుంటది. పోతే ప్రోటీన్స్‌ని అమినో యాసిడ్స్‌గా విడగొట్టుకొని వాడుకుంటది. ఫ్యాట్స్‌ని ఫ్యాటీ యాసిడ్స్. సో, ఫ్యాట్స్ హార్మోన్స్ మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటాయి. థైరాయిడ్ గ్లాండ్ T3, T4, TSH హార్మోన్స్ రిలీజ్ చేస్తది. పిట్యూటరీ గ్లాండ్ ఉంటది. అన్ని గ్లాండ్స్‌ని కంట్రోల్ చేస్తా ఉంటది. ఎండోక్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. ఇందులో ఇన్సులిన్ ఉంటది. ఓకే. టెస్టోస్టిరాన్ అని, లేడీస్‌కొచ్చే ఈస్ట్రోజన్ హార్మోన్స్ అని, ఇట్లా చాలా హార్మోన్స్ ఉంటాయి బాడీలో. ప్రతి గ్లాండ్ కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తది. ఈ హార్మోన్స్ కరెక్ట్‌గా రిలీజ్ కావాలి అంటే ఫ్యాట్స్ కావాలి. బ్రెయిన్‌కి ఫ్యాట్స్ అవసరం. విటమిన్స్ ఉన్నాయి. మనం చదువుతా ఉంటాం. చాలా విటమిన్స్ ఉంటాయి. నేను విటమిన్స్ క్లాస్‌లో చెప్పుంటాను మీ అందరికీ. ఏ విటమిన్ కానించి బి కాంప్లెక్స్ చాలా బి1, బి2, బి3, బి6, బి12
సో ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే, ఈ విటమిన్స్ అన్ని శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కూడా ఫ్యాట్స్ చాలా అవసరం. ఫ్యాట్స్ దేంట్లో దొరుకుతాయని మీకు చెప్పాను, అంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను. ఫ్యాట్స్ 4 రకాలుగా నేను చెప్పాను. సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, మమ్స్ అండ్ మఫ్ అండ్ పఫ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటివి, ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కూడా ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాను నేను. ఈ రెండు వదిలేయాలి, సాచురేటెడ్ ఫ్యాట్స్ని, ట్రాన్స్ ఫ్యాట్స్ని. సింపుల్గా ఏం లేదు, మన ఇంట్లో రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ ఆయిల్ని అయితే పెడతామో అది గడ్డగట్టింది, పామ్ ఆయిల్ పెట్టాం గడ్డగట్టింది, సో ఇది సాచురేటెడ్ ఫ్యాట్స్. ఓకే, పోతే డాల్డా పెట్టాము, రూమ్ టెంపరేచర్ అంటే ఇంట్లో ఉన్న టెంపరేచర్, కిచెన్లో పెట్టిన వస్తువు ఆ టెంపరేచర్. అక్కడ ఏ వస్తువు అయితే గడ్డగట్టుతుందో అవన్నీ వాడుకోకూడదు. ఆయిల్స్ గడ్డగట్టకూడదు. అంటే మీరు డాల్డా కానీ, పోతే పామ్ ఆలివ్ ఆయిల్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏ ఆయిల్ అయితే గడ్డగట్టకుండా ఉంటుందో ఆ ఆయిల్ వాడాలి. వాడిన ఆయిల్ని మాటికి వాడితే అది కాన్సన్ట్రేటెడ్ అంటే చిక్కదనం వస్తుంది. ఆ చిక్కదనం వచ్చిన అన్నిటిని కూడా వాడకూడదు. మార్కెట్లో దొరికే ఈ జంక్ ఫుడ్ అన్నిటిని ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. మార్కెట్లో దొరికే అన్ని ఏ ప్యాక్డ్ ఫుడ్ ఉంటుందో, ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ కలిపి ఏదైతే మార్కెట్లో తెచ్చుకుంటారో మీరు అవన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాట్ కింద వస్తాయి. అంటే బెవరేజెస్, శీతల పానీయాలు, కోక్లు, పెప్సీలు, మాజాలు, స్ప్రైట్లు. ఈరోజు చాలా మంది పిల్లలకి మీరు చిప్స్ అని అవన్నీ కొని పెడతా ఉంటారు. ఇదంతా జంక్ ఫుడ్ కింద, అదన్నీ ట్రాన్స్ ఫ్యాట్. సో సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్ అనేది మీరు వదిలేయాలి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ని బాగా శరీరానికి ఇస్తాయో, సో మీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో పెరగకుండా, కొవ్వు పెరగకుండా, చెడు కొలెస్ట్రాల్ డెవలప్ కానివ్వకుండా ఉండే ఫుడ్ అన్నీ కూడా మీకు మంచి ఫ్యాట్స్. సింపుల్గా నేను సింపుల్గా ఒక సామాన్య మానవుడు అర్థం చేసుకునే భాషలో సింపుల్గా కొవ్వులు అంటే మీకు ఇంట్లో నూనెలు, ఏ నూనె మీరు తెచ్చిన రూమ్లో, కిచెన్లో పెడితే అది కానీ గడ్డ కట్టింది అంటే అది మీరు వదిలేయాలి. అది సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద వస్తాయి, అది వాడుకోకూడదు. సింపుల్ సామాన్య భాషలో చెప్పాను. సరే, ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే నేను చెప్పాను, మార్కెట్లో తెచ్చే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ అన్నీ కూడా మీకు ట్రాన్స్ ఫ్యాట్ కింద వస్తుంది. ఒక ఆయిల్ని మాటికి బయట మీరు రోడ్డు మీద తింటా ఉన్నారు అంటే ఆ ఆయిల్లో మీరు చూడండి, ఎంత ఆయిల్ చూస్తే చిక్కగా వచ్చి ఉంటుంది, నల్లగా వచ్చి ఉంటుంది. ఆ ఆయిల్లోనే వేపుతూ ఉంటారు. సో అదేముందంటే ఆయిల్, దాంట్లోనే మళ్ళీ ఆయిల్ పోస్తూ ఉంటారు. అదేమవుద్దంటే ఉండి చిక్కబడతా ఉంటుంది. సో అదన్నీ ట్రాన్స్ ఫ్యాట్ కింద వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మార్కెట్లో ఫుడ్ విషయంలో. మీరు అలా చేసుకోకపోతే నష్టం వస్తుంది. ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఇది ఈ ప్లాట్ఫామ్ పెట్టడానికి కారణం అదే, ఆరోగ్యము, ఆహారం, అవగాహన. ఈ 3 టర్మ్స్ నేను ఎంత ఆలోచించి ఈ 3 పదాలు పెట్టాను. సామాన్య మానవుడు ఆహారం, ఆరోగ్యం కరెక్ట్గా వాడుకున్నాడు అంటే జబ్బులు పడకుండా హ్యాపీగా బతకచ్చు. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఉంటే చాలు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే, మన కడుపుకి తినే తక్కువ, ఆభరణాలు, ఆభూషణాలు, ఆడంబరాలకు ఎక్కువ. అలా కాకుండా సింపుల్ లైఫ్ స్టైల్ బతికేము, సహజ సిద్ధంగా ప్రకృతికి దగ్గరగా బతికేము అంటే ఏ బాధలు, చీకు చింత, టెన్షన్స్ ఉండవు. ఈరోజు లేస్తే స్ట్రెస్ మనిషికి. వాటన్నిటిని దూరంగా బతకాలి అంటే, హ్యాపీగా మీరు బతకాలి అంటే సహజ సిద్ధమైన ఆరోగ్యంలో, సహజ సిద్ధంగా ఉండే ఫుడ్ని మీరు తీసుకోవాలి. తప్పనిసరిగా ఈ గ్రూప్ పెట్టడానికి కారణం అదే. మనం చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి. ఏ ఫుడ్ అయితే మీ శరీరానికి ఎనర్జీ ఇస్తుంది, బాడీ డిస్ట్రిబ్యూషన్ డెవలప్ చేస్తుంది, జబ్బుల నుంచి కాపాడుద్ది, హార్మోనల్ బ్యాలెన్స్ని కరెక్ట్గా మీ హార్మోన్స్ని డెవలప్ చేస్తుంది అనే విషయంలో నేను చాలా చెప్పాను. పోతే ఫ్యాట్స్లో నేను చెప్పినట్టుగా సాచురేటెడ్ ఫ్యాట్స్ని వదిలేయండి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ని వదిలేయండి. మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ వాడుకోవాలి. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్వశ్చన్ నన్ను ఒకరు జనరేట్ చేశారు. ఎవరన్నా వచ్చారా క్లాస్లో? క్వశ్చన్ ఏమైనా ఉందా? ఏమన్నా అడగాల మీకు? నన్ను ఏమైనా క్వశ్చన్ చేయాలంటే? సరే, అయితే
ఎంత తినాలి క్వశ్చన్ వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇంతవరకు ఏమవుతుంది అంటే మనిషికి ఇవి కెలోరీస్ ఇస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి శక్తిని ఇస్తాయి. అయితే నేను చెప్పినట్టుగా శక్తి అంటే క్యాలరీస్. నేను చెప్పినట్టుగా ఒక బాగా కష్టపడే వ్యక్తికి అయితే 2400 క్యాలరీలు కావాలి. మోడరేట్గా ఒక రకంగా మధ్యస్థంగా పనిచేసే వ్యక్తికి ఒక 1800, 1900 క్యాలరీలు కావాలి. ఏ పని లేని వాళ్ళకి ఒక 1600 క్యాలరీలు కావాలి. సో ఆ ప్రకారమే మీరు డైట్ చూసుకోవాలి. ఆ ప్రకారం అంటే నేను అంత తెల్ల బియ్యం ఈరోజు తినేసాను 500 గ్రాములు అంటే 2000 క్యాలరీలు మీ పిండి పదార్థాల్లోనే దొరికింది మీ శరీరానికి. సో అప్పుడు ఏంటంటే మీరు రైస్ తగ్గించుకోవాలి. అది కూడా ముడి బియ్యం తినాలి. ముడి బియ్యం లేదా గోధుమలు, ముడి గోధుమలతో చేసుకోవాలి. జొన్నలు, సజ్జలు ఇలాంటి వాటితో చేసుకోవాలి. అది ఎంత తినాలి అంటే చూసుకోండి. ఒక కప్పు రైస్ తీసుకుంటే కప్పు అంటే ఒక 100 గ్రామ్ రైస్ తీసుకుంటే మీరు 100 ఇంటూ 4 క్యాలరీస్ 400 క్యాలరీస్ మీరు ఈరోజు కార్బోహైడ్రేట్స్ తోటి మీ శరీరానికి ఇచ్చారు. లెక్క పెట్టుకోండి. ఇట్లా తీసుకోవచ్చు ఫుడ్ని. మీరు ఒక బౌల్ రైస్ అంటే ఒక 100 గ్రాముల రైస్ మీరు తిన్నారు అంటే 3 పూట్ల కలిపి చెప్తున్నాను నేను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక మామూలుగా 1600 క్యాలరీలు అంటే ఏ పని చేయని ఒక వ్యక్తికి 16, ఎందుకంటే పని చేయకపోయినా బాడీలో కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి. ఉచ్ఛ్వాస, నిశ్వాస అంటే జీవక్రియలు జరుగుతాయి శరీరంలో. అంటే నేను చెప్పినట్టు రాత్రిపూట బాడీ రిపేర్ చేసుకుంటే సెల్ రిపేర్ జరుగుతుంది. డైజెషన్ సిస్టమ్ ఉంది, జీర్ణక్రియలు ఉన్నాయి. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఉచ్ఛ్వాసని, వీటన్నిటికీ కూడా మీరు పని చేసినా చేయకపోయినా ఖాళీ కూర్చున్నా క్యాలరీస్ శక్తి కావాలి. సో ఏ పని చేయని మీరు 1600 క్యాలరీలు ఎలా ఫిల్అప్ చేయాలో నేను చెప్తున్నాను. రైస్ తినకుండా ఒక్క బౌల్ రైస్ తీసుకున్నారు మీరు. ఇది నేను ఎవరికి చెప్తున్నాను అంటే ఏ జబ్బులు లేని వాళ్ళకి. జబ్బులు ఉన్నోళ్ళకి అది వేరే చెప్తాను నేను. జబ్బులు ఉంటే ఆ జబ్బును బట్టి మనం మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. జనరల్గా ఉన్నారు కాబట్టి మీరు ఒక 1600 క్యాలరీలు ఒక మనిషి ఏ పని చేయని వ్యక్తికి 1600 క్యాలరీలు అంటే 100 గ్రాముల రైస్ని మీరు తిన్నారు అంటే ముడి బియ్యం తినాలి. అదే చెప్తున్నాను దాంట్లో కూడా. ఎందుకు చెప్తున్నాను అంటే దానికి లెక్క ఉంది. ఆ 100 అయితే జబ్బు ఉన్న వాళ్ళు అయితే 100 గ్రాములు తిన్నారు 400 క్యాలరీలు ఒక్కసారిగా 400 100 ఇంటూ 4 మనకి షుగర్ స్పైక్ అవుతుంది, పెరుగుద్ది. అది మీరు బ్యాలెన్స్ చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అన్నది అది సపరేట్ ఇష్యూ. సో ఒక రైస్లో మీరు ముడి బియ్యం చెప్పాను 400 క్యాలరీలు శరీరానికి ఇచ్చుకున్నారు 3 పూట్లకు కలిపేసి. సరే, నెక్స్ట్ మీరు ఒక 100 ఒక 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 గ్లాస్ మిల్క్ తాగారు. ఒక గ్లాస్ దాంట్లో ఒక 100 క్యాలరీలు. ఓకే, ఒక ఫ్రూట్ తిన్నారు, ఒక అంటే యాపిల్ ఒక 70. అవన్నీ నెట్లో చూస్తే మీకు తెలిసిపోతా ఉంటాయి క్యాలరీస్. ఈ రోజుల్లో చాలా ఈజీ, మీరు మొబైల్లో చాలా చూస్తూ ఉంటారు. ఒక అరటికాయ తిన్నారు, ఒక 100 క్యాలరీస్. ఇట్లా అన్ని క్యాలరీ వేసి మీరు లెక్కలేయాలి. మీకు తెలిసి ఉండాలి. చదువుకున్న వాళ్ళు ఎవరు పాపం కష్టపడే వాళ్ళు ఇవన్నీ చూడరు. వాళ్ళు సామాన్యంగా హాస్పిటల్స్కి రారు. వాళ్ళు వచ్చారు అంటే ఫుడ్ సరిపోక వాళ్ళ మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు కష్టపడే కష్టానికి సరైన ఫుడ్ తిన్నందువల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ వస్తారు. ఆ విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన ప్రాపర్గా దొరకనందువల్ల వస్తారు. మనం చదువుకున్న వాళ్ళని మనకన్నీ తెలుసు, మొబైల్ చేతిలో ఉంది. ఎన్ని క్యాలరీస్ కావాలి, ఈ ఫుడ్లో ఏ క్యాలరీస్, ఇట్లా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 1600 క్యాలరీల కన్నా మీరు ఎక్కువ ఇవ్వకూడదు. ఓన్లీ నేను ఈరోజు అంతా రైస్ తింటాను 500 గ్రాములు అంటే 500 ఇంటూ 4 క్యాలరీస్. 1 గ్రామ్ అంటే 4 క్యాలరీస్ అని చెప్పాను. 2000 క్యాలరీలు కేవలం మీరు రైస్ వల్ల ఇవ్వకూడదు. సో ఒక బౌల్ అన్నాను. సో నెక్స్ట్ ఈరోజు మీరు ఏం తింటున్నారు అన్న దాని మీద, ఒకవేళ మీరు ఈరోజు మీరు 800 క్యాలరీలే ఇచ్చారు ఈ శరీరానికి, కానీ ఆ శరీరానికి 1500 క్యాలరీలు కావాలి. కానీ మీరు ఒక రైసు, ఒక గ్లాస్ పాలు, ఏదో ఒక ఫ్రూటు ఇట్లా తినేసేసి ఆ శరీరానికి 800 క్యాలరీలే ఇచ్చారు. అప్పుడు శరీరం ఏం చేస్తుంది? ఖాళీగా ఉంటుందా? ఉండదు. శరీరం ఏం చేస్తుందంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ నుంచి కరిగించుకొని మిగతా క్యాలరీస్ని ఫుల్అప్ చేసుకుంటారు. సో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు, ఓవర్ వెయిట్ వేరు, ఒబేసిటీ వేరు. ఎవరికైతే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ 25 దాటి ఉంటుందో వాళ్ళు ఒబేసిటీ. ఓకే, ఓవర్ వెయిట్ దాటిపోయిన స్టేజ్ అనమాట. సో బిఎంఐ అనేది సపరేట్ టాపిక్, నేను ఈరోజు చెప్తాను. బాడీ మాస్ ఇండెక్స్ చాలా మంది చూసుకోవాలి. ఇది సింపుల్గా బాడీ మాస్ ఇండెక్స్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీ వెయిట్ని కిలోగ్రాములు డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్స్ స్క్వేర్ చేస్తే మీ బిఎంఐ వస్తుంది. ఇంకోసారి చెప్తున్నాను,
మీ వెయిట్ కిలోగ్రాములు, సపోజ్ నేను 65 ఉన్నాను, 65 డివైడెడ్ బై నా హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ అనుకుందాం. అది మీటర్లో చేస్తే 1.65 స్క్వేర్, అంటే 1.65 ఇంటూ 1.65 అది ఎంత వస్తుందో దీన్ని మనం నా వెయిట్ని దీంతో డివైడ్ చేస్తే వచ్చేదే బాడీ మాస్ ఇండెక్స్. 18 నుంచి జనరల్గా 25 మధ్యలో బెస్ట్ అంటారు, గ్రీన్ బ్యాండ్. ఓకే, 18 లో వస్తే లోయర్ వెయిట్, అంటే మనిషి వెయిట్ చాలా ఉండాల్సిన కన్నా తక్కువ ఉన్నాడు. పైన ఉన్నాడు అంటే 25 పైన ఉన్నాడు అంటే ఓవర్ వెయిట్, ఇంకా పైకి వెళ్తూ ఉంటే ఒబేసిటీ. సో మీరు ఫుడ్ విషయంలో నేను చెప్పినవి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మీకు ఒక పని చేయని వ్యక్తికి 1600 క్యాలరీలు ఎలా తీసుకోవాలి అన్నది నేను చెప్పినట్టుగా ఒక బౌల్ రైస్ తీసుకున్నారు 400 క్యాలరీలు అయింది, ఎందుకంటే 100 గ్రాములు అంటున్నాను, 100 ఇంటూ 4 క్యాలరీస్. ఒక బౌల్ మీరు ప్రోటీన్స్ తీసుకున్నారు. ప్రోటీన్స్ అంటే చెప్పాను రెండు, ప్రతిరోజు ఎన్ని అవసరమే. పప్పు, ఏ పప్పు అయినా తీసుకోవచ్చు మీరు. నానబెట్టుకొని తిన్నారా, మొలకలు ఎత్తుకొని తిన్నారా, ఓకే. లేదు పప్పు చేసుకొని తిన్నారా, అయితే కండిషన్ ఏంటి, పప్పు ఉండాలి. పొక్కు లేకుండా తిన్నారు అంటే మళ్ళీ పీచు, నెక్స్ట్ నేను 6వ పాయింట్ వస్తుంది, ఫైబర్, అక్కడికి ఇంకా రాలేదు, పీచు. అదే దేంట్లో దొరుకుద్ది అంటే ఇది మొదటి నుంచి చెప్తున్నాను, మరి ముడి బియ్యం, ముడి పప్పు ధాన్యాలు వాడాలి, అందులో ఈ పప్పు మనకు పీచు వస్తుంది. సో ఇప్పుడు ఒక బౌల్ మీరు పప్పు రోజు తినాలి. ఆ పప్పులో ఏమొస్తుంది మీకు ప్రోటీన్స్, మాంసకృత్తులు వస్తాయి. ఏ పప్పు అయినా, ముడిపప్పు. లేదు నేను వెజిటేరియన్ కాదండి, నేను మాంసాహారిని, చేపలు తిన్నారు, ఇంకా బెస్ట్. దానిలో చాలా వరకు మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇట్లా కొన్ని విటమిన్స్, కాల్షియము, ఖనిజ లవణాలు కొన్ని ఇవన్నీ దొరుకుతాయి, ఐరన్, జింక్, ఇవన్నీ బ్రహ్మాండంగా దొరుకుతాయి, పుష్కలంగా ఉంటాయి చేపలు తినే వాళ్ళకి. వాళ్ళ టీత్ చూడండి, గమ్ టీత్ చాలా బాగుంటుంది. లేదండి నేను చికెన్ తింటున్నాను అంటే, సరే రోజు చికెన్ తినలేరు కదా, వారానికి ఒకసారి తింటారు. కానీ వారానికి ఒకసారి తినే చికెన్ రోజు, ఎందుకంటే నేను చెప్పాను రోజు మీకు బాడీకి ప్రోటీన్స్ కావాల్సిందే. అది చెప్పాను, వెయిట్ని బట్టి చెప్పాను. 70 కేజీల మనిషికి 70 గ్రాముల ప్రోటీన్ రోజు కావాలి. ఇందులో ఉన్నాయి ఎసెన్షియల్ ప్రోటీన్స్, నాన్ ఎసెన్షియల్ ప్రోటీన్స్. అంటే కొన్ని ప్రోటీన్స్ చాలా కంపల్సరీ ఉంటాయి, కొన్ని బాడీ తయారు చేసుకుంటుంది, అది తర్వాత మాట్లాడుకుందాం జనరల్ టాపిక్లో ఈరోజు. సో మీరు రోజు పప్పుని ముడిపప్పుగా ఏదో ఒక పప్పు తింటే వెజిటేరియన్స్కి వాళ్ళకి ప్రోటీన్స్ దొరుకుతాయి. లేదు గ్రౌండ్ నట్ నానబెట్టుకున్నారు తిన్నారు, అందులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. పోతే మీరు పిస్తా అని, అంటే ఇది చాలా కాస్ట్లీ, కొంతమంది సగటు మానవుడు తినలేడు. పిస్తా అంటే బాదం పప్పు అని, వాల్నట్స్ అని తినలేకపోతే గ్రౌండ్ నట్స్ తిన్నాడు. ఇవన్నీ అతను నా వల్ల కావడం లేదంటే పప్పు రూపంలో చేసుకొని తిన్నారు. సరే ఎగ్ తిన్నారు, అందులో కూడా ప్రోటీన్స్, మిల్క్ తాగారు, ప్రోటీన్స్ ఉంటాయి. వారంలో ఒకసారి చికెన్ తిన్నారు, లేదా 15 రోజులకు ఒకసారి మీట్ తిన్నారు, వాటిల్లో ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ రకంగా మీరు ప్రోటీన్స్ని మట్టికి రోజు బాడీకి మీ వెయిట్ని బట్టి ఇవ్వాల్సిందే. ఫ్యాట్స్ అనేవి మీకు ఇంట్లో వాడే ఆయిల్స్, అందులో కూడా చెప్పాను రూమ్ టెంపరేచర్ దగ్గర గడ్డగట్టే ఆయిల్స్ వాడుకోకూడదు, అవి సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద వస్తాయి. మార్కెట్లో దొరికే ఏ రకమైన మీరు ట్రాన్స్ ఫ్యాట్ అంటే జనరల్గా చెప్పే సింపుల్ పరిభాషలో ప్యాక్డ్ ఫుడ్లు, ప్రాసెస్డ్గా చేసిన బ్రౌన్ బ్రెడ్ అని, వైట్ బ్రెడ్ అని, పోతే చపాతీలు కొంతమంది ఈ మధ్య ప్రాసెస్ చేసి ప్యాకుల్లో తెచ్చి మార్కెట్లోనే ఇస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ న్యాచురల్గా బతికితే జబ్బులు రావు. ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్, ఈ రెండు వదులుకోవాలి. పోతే నెక్స్ట్ వచ్చేసి వైటమిన్స్, చాలా ఇంపార్టెంట్ శరీరానికి. సామాన్య మానవుడికి తెలియదు పాపం వైటమిన్స్ అంటే ఏంటివి, ఈ శరీరానికి ఎంత అవసరం. నేను చెప్పినట్టు ఏ నుంచి బి నుంచి, బిలో బి కాంప్లెక్స్ నుంచి సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్, అతనికి ఏం తెలియదు పాపం. సో ఈ విటమిన్స్ అనేవి చాలా అవసరము. అవి శరీరానికి ప్రొటెక్షను, ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఏదన్నా మనకి జబ్బులు వస్తే రోగనిరోధక శక్తి బాగుంది అంటే జబ్బుల నుంచి కాపాడుకోవడానికి దేంట్లో దొరుకుతాయి అనేది నేను ఇంతకుముందు ఒక లిస్ట్ చెప్పాను, మళ్ళీ ఒకసారి లిస్ట్ ఈ ముందు కంప్లీట్ చేసినాక లిస్ట్ విషయం చెప్తాను. మినరల్స్, ఖనిజ లవణాలు చాలా అవసరము. ఈ ఖనిజ లవణాలు వచ్చేసి వీటన్నిటిలో ఐరన్ దగ్గర నుంచి, జింక్ నుంచి, పొటాషియం, సోడియం, ఇట్లా చాలా పేర్లు ఉంటాయి, ఫాస్ఫరస్ అంటారు. సో ఇవన్నీ ఖనిజ లవణాలు. చాలామంది చెప్తా ఉంటారు ఆకుల్లో పుష్కలంగా దొరుకుతాయి అన్నది వాస్తవం. విటమిన్స్, మంచి సోర్స్ ఆఫ్ విటమిన్స్ ఫ్రూట్స్ అని, ఎగ్లో ఉంటుంది విటమిన్స్ అని.
ఓకే, పాలల్లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఫైబర్. తర్వాత నేను ఫుడ్ లిస్ట్ ఒకటి చెప్తాను, దాంట్లో చదువుకుందాం అన్ని. ఫైబర్, ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పేది ఫుడ్లు ఏమి ఉంటాయి, మీరు ఎంత తీసుకోవాలి రోజుకి. అంతకని ఎక్కువ తీసుకుంటే మీకు లావు వస్తారు. ఎందుకు వస్తారు అనేది చెప్తాను. తర్వాత వచ్చి ఫైబర్. ఫైబర్ అంటే ఏంటి? పీచు. ఈ పీచు సహజంగా మీకు అన్ని కూరగాయల్లో దొరుకుద్ది. మనం చేస్తున్న తప్పు ఏంటంటే ధాన్యాలని పాలిష్ చేసుకోవటం, పాలిష్డ్ రైస్ వాడుతున్నాం. పోతే పప్పు ధాన్యాలన్నీ పొక్కు తీసుకొని తింటున్నాం. కూరగాయలన్నీ చెక్కు తీసుకొని తింటున్నాం. పేడు తీసేసి సొరకాయ, బీరకాయ, గుమ్మడికాయ. గుమ్మడికాయ అసలు ఈరోజు ఎవ్వరు తినరు. గుమ్మడికాయలో ఉన్న పీచు ఏ వెజిటబుల్స్లో ఉండదు. అంత పీచు ఉంటుంది గుమ్మడికాయ. మాకు ఆర్మీలో గుమ్మడికాయ బలి పెట్టేవాళ్ళు. సో గుమ్మడికాయ, బీరకాయ ఏదైనా మీరు పై పీచు తీసేయకూడదు. పోతే ఆహారం చేసే విధానంలో చాలా బాధలు ఉన్నాయి మనోళ్ళు. మనోళ్ళు ఏం చేస్తారంటే ఆహారాన్ని ఫుల్ పెట్టేసి అంటే మన వాల్యూమ్ అంటే ఏమంటారు, మంటని ఫుల్ పెట్టి స్లిమ్లో పెట్టరు, ఫుల్ పెట్టేసి మూత తీసేస్తారు. అంతకుముందు వీళ్ళు కడిగే విధానంలోనే సగం కూరగాయల్ని పైన చెక్కు తీయటం అంటే ఆ ఫైబర్ అంతా లాగేశారు. తర్వాత కోసి నీళ్ళలో వేస్తారు, కడుగుతారు. ఆ తర్వాత బాణల్లో వేస్తారు. ఈ కోసి కడిగినందువల్ల మీకు తెలియని విషయం ఏంటంటే విటమిన్స్, మినరల్స్ కొన్ని నీటిలో కలిసే ఉంటాయి. వాటర్ సొల్యూబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సొల్యూబుల్ మినరల్స్ అంటారు. అంటే మనం కోసి ఎట్లా మన శరీరంలో మనకు తెగితే రక్తం వస్తుందో అలాగే ఈ కూరగాయలను మనం కోసి నీళ్ళలో వేస్తే వాటిలో ఉన్న చాలా విటమిన్స్ నీటిలోకి వెళ్ళిపోతాయి. ఆ నీళ్ళు పారబోస్తాయి. ఖనిజ లవణాలు నీటిలో కరిగిపోతాయి. అందుకని వీటిని మీరేం చేయాలి అంటే కడిగి కోసుకోవాలి. బాగా శుద్ధంగా పైన పొక్కు తీయమాకండి, చెక్కు తీయమాకండి. బాగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత కోసుకొని వండుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఎవరైతే డీప్ ఫ్రైడ్ ఫుడ్ వాడతారో ఎవరైతే డీప్ ఫ్రైడ్ ఫుడ్ వాడతారో వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది. ఎందుకంటారా, మీరు ఆహారాన్ని ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఫ్రై చేస్తున్నారు. అలా ఫ్రై చేయకూడదు. మనకు ఫుడ్ అంటే ద్రవ పదార్థంగా ఉండాలి. ఫుడ్ ద్రవ పదార్థంగానే చేయాలి. మీరు ఏ ఫుడ్డునైతే ఇష్టం వచ్చినప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తింటారో ఆ ఫుడ్లో ఏముండదు. అది ఇంకా ఏముందంటే ఆయిల్ బాగా తీసుకుంటుంది. మీకు డిహైడ్రేషన్ అంటే మాటికి ఏమవుతుందంటే డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది బాడీ. అలా కాకుండా డైల్యూట్గా ఉండాలి. అంటే డైల్యూట్ అంటే ద్రవ పదార్థంతో ఉంటే లిక్విడ్. ఈ శరీరానికి ఎక్కువ ఏంటంటే ఏది ఇచ్చినా మనం ఒక కూర అంటే ద్రవ పదార్థంగా ఉంది, మంచినీళ్ళు బాగా తాగేము, ఇట్లా ఉండాలే కానీ ఆ కూరగాయల్ని చంపేసి నల్లగా వేడి చేసేసి ఫ్రై చేసుకొని తింటే వెయిట్ వస్తుంది. ఓకే, అదంతా ఆయిల్ బాగా తీసుకుంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మినరల్స్, విటమిన్స్ ఈ రెండు పోగొట్టుకోకూడదు. కూరగాయల్ని కోసి కడగ్గాకండి, కడిగి కోసుకోండి. పోతే వండే విధానంలో స్లిమ్లో పెట్టాలి. కూరని మూత పెట్టాలి. మూత తీసేస్తారు, ఆవిరే వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యాపరైజేషన్ అంటారు. ఎవాపరైజేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఆవిరికి అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మూత పెట్టండి, స్లిమ్లో చేయండి. అది కూడా చాలాసేపు ఉడకబెడతా ఉంటారు. ఆ కూరగాయలు చాలా స్లిమ్, మెత్తగా అవేంటి కొంచెం అట్లా కూడా. అందుకని చూడండి, చాలా మంది వచ్చి హాఫ్ బాయిల్ తింటారు. మీరు గ్రీన్ సలాడ్స్లో ఏం చేస్తాం మనం? గ్రీన్ సలాడ్స్లో అంటే ఏంటి? సలాడ్ అంటే ఏదైతే మనం పచ్చిగా తినగలుగుతామో అవి గ్రీన్ సలాడ్స్. టమాటో తిన్నా, మనం కుకుంబర్ అంటే మన కీరా దోసకాయలు తిన్నా, పోతే క్యారెట్స్ తిన్నా, ఇంకోటి ఉంది కదా, అది ఏమంటారు దాన్ని, బీట్రూట్, ముల్లంగి, ఇవన్నీ కూడా, ఉల్లిపాయ, ఇవన్నీ కూడా మనం గ్రీన్ సలాడ్స్లో వాడుకుంటాం. అంటే డైరెక్ట్గా తింటున్నాం. అప్పుడు బాడీకి ఏమొస్తుంది అంటే ఆ శరీరం ఎన్ని బాగా క్లీన్గా కడుక్కొని తిన్నారు అంటే బాడీకి కావాల్సిన డైరెక్ట్గా దొరుకుతాయి. అది మీరు వండితే సగం, మీకు తెలుసు వండితే సగం పోతాయి అందులో. మీరు కడిగినప్పుడు సగం పోయాయి, వండినప్పుడు సగం మిగిలింది. ఏంది మనకి చెక్కు తీసేసారు, సగం పోయి మిగిలింది ఏంది? డీప్ ఫ్రై చేసినందువల్ల. సో వాటిల్లో ఉండే న్యూట్రియంట్స్ని అంటే పోషకాలని చాలా వరకు జాగ్రత్తగా ఫ్రెష్ అని ఎందుకన్నా వెజిటబుల్స్ని ఫ్రెష్ అని అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనకి స్టోర్ ఎక్కువ రోజులు ఉండే కొద్ది వాటిల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ లాస్ అవుతాయి. అది అందరికి తెలిసిందే.
అవి కూడా చచ్చిపోతాయి, జీవం చచ్చిపోతాయి, ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. సో మీరేంటంటే ఫ్రెష్గా తెచ్చుకున్నారు, తెచ్చుకున్న తర్వాత వాటిని సగం పైన చెక్కులు తీసేశారు, అందులో ఉన్న ఫైబర్ పోగొట్టుకున్నారు, పోతే కోసి కడిగారు, ఉన్న విటమిన్స్ని మినరల్స్ని కోసి కడిగేటప్పుడు అందులో వాటర్ సొల్యూబుల్ విటమిన్స్, వాటర్ సొల్యూబుల్ మినరల్స్, ఖనిజ లవణాలు నీటిలో వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత మీరు పొయ్యి మీద పెట్టేసి ఫుల్ మంట పెట్టేసి ఆవిరైపోతా ఉన్నాయి, ఫ్రై చేస్తే ఏం మిగలదు, అందులో చెత్త తింటారు మరి అంత. అప్పుడు ఏమవుద్దంటే మీకు అరుగుదల ఉండదు, ఇండైజెషన్ బాగా అరుగుదల ఉండకుండా మలబద్ధకం ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఆహారం చేసుకునే విధానంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పోషక విలువలు పోగొట్టకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అది కూడా ఎక్కువ బాయిల్ చేస్తూ ఉంటారు, అవసరం లేదు. హాఫ్ బాయిల్డ్ అంటే చాలు. హాఫ్ బాయిల్డ్ చేసుకుంటే, ఎందుకంటే అందులో ఉన్న జెమ్స్ అలాంటివి ఏమన్నా లేకుండా ఒక బాయిల్ చేసుకొని ఒక టెంపరేచర్లో, అంతేగాని ఎక్కువసేపు అది ఉడకబెడతానే ఉంటారు లేడీస్. వాళ్ళకి చెప్పుకోండి ఇంట్లో మీ వాళ్ళకి, తక్కువ తక్కువ టెంపరేచర్లో ఉడకబెట్టేసి, ఓకే, మీకు కావాల్సినటువంటి మసాలాలు కొంచెం చూసుకొని మీ యొక్క ఆరోగ్యం బట్టి, మరి కొంతమంది గ్యాస్ పేషెంట్లు అయితే ఎక్కువ కారాలు ఇవన్నీ లేకుండా చూసుకోండి అట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైబర్. ఫైబర్ వచ్చేసి పీచు. నేను చెప్పాను పీచు మీకు ప్రకృతిలో పప్పు ధాన్యాల్లో ఉంటుంది, పై పొరనే పీచు అంటారు. పోతే ధాన్యాల్లో, అన్ని నవధాన్యాల్లో ఉంటుంది, కూరగాయల్లో ఉంటుంది, పండ్లల్లో ఉంటుంది పీచు. ఎక్కువ పీచు, చాలా పండ్లలో పీచు బాగా దొరుకుద్ది. అన్నిటినీ బాగా తినండి. పోతే నెక్స్ట్ వాటర్. నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. మన మన ఆహారంలో నీటికి చాలా ప్రాధాన్యత. చాలా మంది రోజుకు 4 లీటర్లు అంటే అసలు నీళ్ళే తాగరు. కిడ్నీలో స్టోన్లు వచ్చినాయి సార్. ఎందుకు రావు కిడ్నీలో స్టోన్స్ చెప్పండి? మీరు తాగే నీరు తాగరు, మరి లోపల ఇంత హీట్ జనరేషన్ మీకు తెలుసు. లోపల బాడీలో ఈ కెమికల్ యాక్షన్స్, అంటే ఫుడ్ అరగాలి అంటే కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది, లోపల ఎంత టెంపరేచర్ జనరేట్ అవ్వాలి ఆ ఫుడ్ని కన్జ్యూమ్ చేయడానికి. మరి ఎట్లా మీరు నీళ్ళు తాగకపోతే చాలా అది తెలిసిపోతూ ఉంటుంది. మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడే యూరిన్ తెల్లగా లేదు అంటే, అప్పుడే కొంచెం కలర్ మారుతూ ఉందంటే మీరు నీళ్లు చాలా అవసరం బాడీకి అని తెలుసుకోవాలి. అర్థమవుతుందా? పోతే నీ పెదాలు డ్రై అవ్వటం మీకు అట్లా అవుతూ ఉందంటే నీరు మీరు సరిగా తీసుకోవడం లేదు, శరీరం డ్రై అవుతూ ఉందంటే. అందుకనే బాడీని ఎప్పుడు హైడ్రేటెడ్గా పెట్టుకోవాలి. సో నీరు చాలా అవసరము. మీరు చూడండి, ఒక కెనాల్ అంటే మురికి కాలం, వర్షాకాలం అయినప్పుడు ఎంత క్లీన్ అవుతుంది. ఆ వర్షం వెళ్ళేసి ఆ నీరుని, ఆ కెనాల్ని క్లీన్ చేయాలి. అలాగే శరీరంలో మన కెనాల్, ఫుడ్ పైప్ కానీ నోట్ నుంచి ఈసోఫేగస్ నుంచి యానస్ దాకా పెద్ద పైప్ ఉంటుంది. అండ్ లోపల డైజెషన్ ఇవన్నీ ఎన్నో క్రియలు జరుగుతూ ఉంటాయి, జీవక్రియలు. వీటన్నిటికీ వాటర్ చాలా అవసరం. కాబట్టి మీరు చాలా నీరు బాగా కన్జ్యూమ్ చేయండి. ఆ నీరు కూడా ఇప్పుడు చాలా మంది ఆర్ఓ వాటర్ పెట్టుకొని తాగుతూ ఉన్నారు. ఒకప్పుడు మనం బావుల్లో, చెరువుల్లో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆర్ఓ అనే ఒక ఒక ఫోబియా అందరికి ఎక్కువ ఉంది. నీరుని మీరు వీలైనంత వరకు జస్ట్ ఒక ఫిల్టర్ పెట్టుకొని, ఈ గంగా వాటర్ ఫిల్టర్లో, జనరల్ ఉన్నటువంటి ఫిల్టర్స్లో పెట్టుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే సరిపోద్ది. అంతేగాని కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఆర్సెనిక్ ఇలాంటి వాటర్లో కాంటెంట్ ఉంటుంది. అలాంటి విషయాల్లో ఓకే. జనరల్గా అలాంటి ఏం లేనప్పుడు, ఏదన్నా కెమికల్ ఫ్యాక్టరీస్కి దగ్గరగా ఉన్నారు మీరు, గ్రౌండ్ వాటర్లో అలాంటివి ఏమన్నా కన్స్టిట్యూయెంట్స్ అంటే దొరుకుతాయేమో. అలా లేకుండా మీరు ప్రకృతికి చాలా దగ్గరగా ఉన్నారు, మీ చుట్టుపక్కల ఏ కెమికల్ ఫ్యాక్టరీస్ లేవు, వాళ్ళు ఏ బెవరేజ్ ఫ్యాక్టరీస్ అంటే మన ఇవి ఏంటంటే మన ఈ వైన్స్ తయారు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి సింగరాయకొండ దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది. సో వీళ్ళు గ్రౌండ్లోకి వెళ్తూ ఉంటాయి. సో అలాంటివి లేకుండా దూరంగా మీ ప్రకృతి సిద్ధంగా మీ ఊర్లో ఉన్నారు అంటే ఆ వాటర్కి ఏమి పొల్యూషన్ లేదు, చుట్టుపక్కల అలాంటివి ఏమి లేవు. సో అలాంటివి చూసుకోండి. ఆహారం ఆహారం చాలా ఇంపార్టెంట్. ఆహారమే ఔషధము, ఔషధమే ఆహారము. మీరు సరిగా ఫుడ్ శరీరానికి కావాల్సినంత తీసుకోలేదు అంటే జబ్బులు వస్తాయి. విపరీతంగా తిన్న ఓన్లీ తెల్ల బియ్యం తింటే, నేను చెప్పాను 400 500 గ్రాముల ఒక తెల్ల బియ్యం వల్లే 2000 క్యాలరీస్ మీకు వస్తాయి. మీకు కావాల్సింది 1600 క్యాలరీలు, 400 క్యాలరీలు ఎక్కువ తిన్నారు. క్వశ్చన్ వస్తుంది, నన్ను ఒకరు అడిగారు, సార్ ఇట్లా తెల్ల బియ్యం తింటే ఏంటి అంటే, ఈరోజు ఎంతమంది పిల్లలు 25 సంవత్సరాల అబ్బాయి కడుపు వస్తుంది, కడుపు ముందుకు వచ్చి ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు తెల్ల బియ్యం తింటే ఏమొస్తుందంటే, ఈ బాడీ నేను చెప్పినట్టు కేవలం తెల్ల బియ్యం వల్ల 500 గ్రాముల తెల్ల బియ్యం రోజుకు తిన్నందువల్ల, అలా రోజు రోజు తింటే, రోజు తెల్ల బియ్యం వల్ల
మీకు 400 క్యాలరీలు ఎక్కువైనాయి. ఎట్లా? 500 ఇంటూ 500 గ్రాములు ఇంటూ 1 గ్రాము కార్బోహైడ్రేట్ శరీరంలో కరిగితే 4 క్యాలరీలు అన్నా. అప్పుడు 500 ఇంటూ 4 అప్పుడు ఏమవుతుంది? 500 ఇంటూ 4 అంటే ఏమొస్తుంది అప్పటికి? 500 ఇంటూ 4 2000 క్యాలరీలు అయింది. మీకు కావాల్సింది 1600 క్యాలరీలే, ఎందుకంటే మీరు పని చేయని వాళ్ళు కదా. అప్పుడు ఈ 400 క్యాలరీలు ఏం చేస్తుంది అంటే శరీరం ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే గ్లైకోజన్ ఫ్యాట్ అంటారు. గ్లైకోజన్ ఫ్యాట్ లివర్ చేస్తుంది. లివర్ ఫ్యాట్గా తయారు చేసి పెట్టుకుంటుంది. అదేంటి సార్ నేను తెల్ల బియ్యం కదా తినింది, కార్బోహైడ్రేట్స్ కూడా ఫ్యాట్ చేస్తుంది అంటే, ప్లీజ్ మైక్ ఆపండి. మీరు ఎవరు వచ్చారో ప్లీజ్ మైక్ ఆపండి. క్లాస్కి వచ్చారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసు, చాలా మందికి ఆరోగ్యం గురించి. మీ మైకులన్నీ ఆపండి, మాట్లాడి నాతో ఏదైనా క్వశ్చన్ చేయాలి అన్నప్పుడు నాతో మాట్లాడండి. ఓకే. సో నేనేం చెప్తున్నాను అంటే, ఈ ఎక్స్ట్రా మనం తిన్నటువంటి ఎక్సెస్గా తిన్నటువంటి ఆ కార్బోహైడ్రేట్స్లో ఉన్నటువంటి ఆ గ్లూకోజ్ని, ఎక్సెస్ గ్లూకోజ్ని అదేం చేస్తుంది అంటే లివర్ ఫ్యాట్గా, అది గ్లైకోజన్ ఫ్యాట్ అంటారు, శరీరంలో స్టోర్ చేస్తుంది. చాలా మంది అడుగుతారు, సార్ బియ్యం తింటే ఫ్యాట్ అవుతుంది అంటే అవుతుంది. మీకు కడుపులు ఈరోజు చాలా మంది కడుపులు కనిపిస్తున్నాయంటే అవి బియ్యం తిన్న కడుపులే. బియ్యంతో అదేంటి సార్ మాంసం తింటే కదా కడుపు వచ్చేది? లేదంటే మీరు ఎప్పుడు తింటున్నారు మాంసం? రోజు తింటున్నారా మీరు మాంసం? రోజు పాలు తాగుతాను. సామాన్య మానవుడు రోజు పాలు తాగలడా? రోజు అతను చికెన్ తినగలడా? చికెన్ రేట్ ఎంత ఈరోజు? 400, 350. రోజు తినగలడా? ఎప్పుడో పండగకు 15 రోజులకో వారానికో తింటారు. ఆ తినే దాంట్లో బాడీకి అంత ఏమొస్తుంది? రోజు అప్పుడు మీరు జనరల్గా ఆలోచించాలి, రోజు మీ ఫుడ్లో మీరు ఏం తింటున్నారు? అది చాలా ఇంపార్టెంట్. రోజు ఫుడ్లో ఏం తింటున్నారు? బియ్యం తింటున్నారు. సరే, ఎక్సెస్ బియ్యం అంటే నేను చెప్పాను, రోజుకి 500 గ్రాములు మీరు రైస్ తిన్నారు అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి, అందులో మీకు 500 ఇంటూ 4 క్యాలరీ అంటే 2000 క్యాలరీస్. మీకు కేవలం కార్బోహైడ్రేట్స్ వల్లే మీ శరీరంలో ఈరోజు కావాల్సింది ఫిల్అప్ అయిపోయింది. సో అట్లా జాగ్రత్తగా చూసుకోండి. పప్పు రోజు కావాల్సిందే, అది వెనిమల్ అంటే వెజిటేరియన్ ప్రోటీన్ అంటే పప్పులు. లేదు అంటే మీరు దాన్ని ఇంకొక రూపంగా మేము ఎనిమల్ ప్రోటీన్గా అంటే జంతుపరంగా ఏదన్నా చేపలనో గ్రుడ్డనో అట్లా మీరు ఫిల్అప్ చేసుకుంటారంటే మీ ఇష్టం. అది పాలు తాగారంటే ఓకే. సో వీటిలో ఫ్యాట్స్ అంటే మీకు ఆయిల్స్ వస్తాయి. ఆయిల్స్ని మంచి ఆయిల్స్ వాడుకోండి. చాలా వరకు మీరు ఈరోజు వచ్చే ఆయిల్స్లో మనకి పాత రోజుల్లో వాడే వేరుశనగ నూనెను వదిలేసుకొని మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్, పోతే ఎక్కువ పామోలివ్ ఆయిల్, ఇది వచ్చేసి దాదాపు 60% ఆయిల్స్ మనకి ఇండోనేషియా, థాయిలాండ్ ఇక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతా ఉంది, దిగుమతి చేసుకుంటున్నాం. మీకు తెలుసో తెలియదో ఈరోజు మనం ఇండియాలో ఎక్కువ ఆయిల్స్ని మన దగ్గర లేదు, ఎందుకంటే మనం ఎక్కువ పామోలివ్ ఆయిల్ ఆడతాం. 50% ఇండోనేషియా, థాయిలాండ్ నుంచి దిగుమతి చేస్తున్నారు. పోతే పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్ ఆయిల్ వచ్చేసి యుక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి అవుతా ఉంది. పోతే ఇంకొక ఆయిల్ వాడతాం, అది కూడా మనకి ఇక్కడ అమెరికా నుంచి వస్తుంది. ఏం ఆయిల్ అంటే పొద్దుతిరుగుడు పువ్వు కాకుండా ఇంకొక ఆయిల్ వస్తుంది. ఏమంటారు ఆయిల్ని? మనం వాడే ఆయిల్లో సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా అది, ఇవన్నీ కాకుండా మనం ఏంటంటే మన ప్రకృతి పరంగా మన భూమి మీద పండిన వేరుశనగ ఆయిల్ చూసుకోండి, చాలా బాగుంటుంది. పోతే ఇంకా ఆలివ్ ఆయిల్ అని ఇవన్నీ వస్తూ ఉంటాయి చూడండి. మంచి కొబ్బరి నూనె కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. సో ఆయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటే ఎక్కువ ఫ్యాట్స్ అనేది శరీరంలో మంచి ఆయిల్స్ వాడుకుంటే మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ డెవలప్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ డెవలప్ కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. టీజీసీ అంటారు, టోటల్ ట్రైగ్లిసరైడ్స్ అని, ట్రైగ్లిసరైడ్స్. ఓకే. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా పెరగాలి, మంచి కొలెస్ట్రాల్ అంటే ఏ ఫుడ్ తినాలి తర్వాత చెప్తాను నేను. సో మనకి శరీరంలో ఆహారంలో మనకి ఎన్ని ఉంటాయి? పిండి పదార్థాల దగ్గర నుంచి, ప్రోటీన్స్ నుంచి, ఫ్యాట్స్ నుంచి, విటమిన్స్, ఇవన్నీ కూడా మీరు శరీరానికి ఇవ్వాల్సిందే. నేను విటమిన్స్ ఇవ్వలేదు అంటే ఉదాహరణకి మీరు సి విటమిన్ తినలేదు. సి విటమిన్ జాంకాయలో ఉంటుంది, ఉసిరికాయలో ఉంటుంది, అన్ని సిట్రస్ ఫ్రూట్స్లో, ఆరెంజ్, బత్త, ఇటన్నిటిలో ఉంటుంది. తినలేదు, ఏమొస్తుంది? పళ్ళ నుంచి రక్తం వస్తుంది. ఓకే, రక్తం వస్తూ ఉంటుంది. ఓకే. కొంతమంది ఈ కే విటమిన్ అని తినరు, ఈ విటమిన్ తినకపోతే వాళ్ళ చర్మం, పోతే హెయిర్, అటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డి విటమిన్ తినరు, కాల్షియం. డి విటమిన్ మీకు బాగా ఎండలో దొరుకుద్ది. ఈరోజు కార్పొరేట్ కల్చర్ వచ్చేసింది, అందరూ వచ్చేసి
అపార్ట్మెంట్లో కూర్చుంటున్నారు, ఎండకు తగలరు, బయటికి రారు, పిల్లల్ని తీసుకెళ్ళి 7:30కి స్కూల్లో పెట్టేస్తున్నారు, సాయంత్రం 5 గంటలకు వదులుతారు, ఆటలు లేవు, పాటలు లేవు. ఆ, పోతే ఇంకా వచ్చేసి ఎంప్లాయీస్ అందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉదయం 8:30, 9కి వెళ్ళిపోతారు. అంటే 10 గంటలు 11 గంటలకి బాగా డి విటమిన్ ఎండ తగిలితే వీళ్ళు వెళ్ళిపోయి కూర్చొని సాయంత్రం వస్తారు. ఏమి డి విటమిన్ వస్తుంది? ఎముకల నొప్పులు అంటారు. దానికి ఇంగ్లీష్ వాడు పేరు పెట్టాడు ఆస్టియోపొరోసిస్ అని. ఆ, దానికి ఒక పాత రోజుల్లో ఎముకల నొప్పులు, ఎవరికి ఎముకల నొప్పులు లేవు పాత, ఎందుకంటే ఎండగా బాగా తగిలేవాళ్ళు. సో డి విటమిన్ ఉండాలి. దాని డి3 విటమిన్ లేదు అంటే ఎండ తగిలితే బాగా వస్తుంది. కాల్షియం ఎముకకు పట్టాలి. మీరు ఫుడ్లో తీసుకున్నారు కాల్షియం, ఏ నువ్వులు తిన్నారు, నువ్వులు ఎవరు తింటున్నారు? అసలు ఎవరు తింటాం లేదు ఈరోజు. నువ్వులు అసలు లేనే లేవు. ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఎవరు ఎవరు తినే ఆ ఫ్లాక్ సీడ్ అంటే ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. వాల్నట్స్ అనేవి చాలా రేట్లు ఎక్కువ, పిస్తా రేట్లు ఎక్కువ, బాదం పప్పు రేట్లు ఎక్కువ. సో జనరల్గా తిరిగే వేరుశనగ పప్పు అన్న తినండి. ఓకే, నువ్వులు చాలా మంచిది, మునగాకు చాలా మంచిది. ఎవరు తింటున్నారు మునగాకు? మునగ చెట్టు ఎక్కడుంటే కొట్టేస్తా ఉన్నారు జనాలు. నా దగ్గర చెట్టు ఉంటే ఆ పక్కన వాళ్ళు అది చెట్టు ఉండకూడదు మాకు అడ్డం అని కొట్టేపిచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే చెట్లు పెంచాలి మనిషి. చెట్లకి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. ప్లాంటేషన్ అనేది ఉండాలి. మీరు ఒక మహానుభావుడు నాతో మాట్లాడాడు, సార్ నేను విత్తనాలు తీసుకొని చల్లుకుంటా పోతాను అన్నాడు. మంచిది, మన పక్షులు పనే చేస్తున్నాం, పక్షులు కూడా అయ్యే చేస్తాయి. విత్తనాలు తీసుకెళ్ళి అవి ఏమన్నా భూమిలో పూడుస్తున్నాయా? అవి తీసుకెళ్ళి తింటాయి, వదిలేస్తాయి, రెట్టేస్తాయి. అవి ఎక్కడో పడి చెట్లు మొలుస్తూ ఉంటాయి. ఆయన చెప్పాడు నాకు, సార్ నేను చేతితో తీసుకొని చల్లుకుంటా పోతాను. మంచిది, విత్తనాలు తీసి చల్లండి. ఎక్కడ విత్తనాలు దొరుకుతాయో మీరు అటు వెళ్ళి పొలాల సైడ్ వెళ్ళారు, చాలా గట్ల మీద అన్నారు. చెట్లు విపరీతంగా పెంచండి. చెట్లు ఉంటేనే మన జీవన విధానం, మనిషి మనం బ్రతుకుతాము. మనం బ్రతకాలి అంటే చెట్లు ఉండాలి. లేదు అంటే మీకు ఆటోమేటిక్గా రాబోయే కాలంలో టెంపరేచర్ లెవెల్స్ పెరుగుతాయి. అన్నీ మీరు చదువుకున్న వాళ్ళు మీరందరూ, గ్లేసియర్స్ మెల్ట్ అవుతాయి, వాటర్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి. సో చెట్లు బాగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ఫుడ్ సరిగా రాంగ్ ఫుడ్ అంటే ఏంది? రాంగ్ ఫుడ్ అంటే ఏం లేదు, సరిగా తినాల్సింది తినలేదు. మీరు 500 గ్రాముల తెల్లబియ్యం తినే బదులు నేను ఒక బౌల్ చెప్పాను. బౌల్ అంటే ఒక చిన్న గిన్నె, 100 గ్రాముల రైస్ 400 క్యాలరీలు వచ్చింది, 100 గ్రాముల పప్పు 400 క్యాలరీస్. ఇక మిగిలిన 800 గ్రాములు అయిపోయాయి, 800 క్యాలరీలు అయిపోయాయి. ఇక ఈరోజు కావాల్సింది, మీరు బాగా వెయిట్ ఉన్నారు అనుకోండి, ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇంత సరిపోద్ది. 800 ఇక 700 క్యాలరీలు కావాలి అంటే మీ లోపల ఉన్న కొవ్వు అనేది కరిగిస్తూ ఉంటుంది. ఒక రకంగా తిన్నారు, పెద్ద తినలేదు, కొంత కూరతో కడుపు నింపుకున్నారు. సో ఆ మిగతా క్యాలరీస్ అంతా అది బర్న్ మీ ఫ్యాట్ నుంచి తీసుకుంటుంది. అలా అలా రోజు తగ్గుతారు. లేదండి నేను బరువు లేను, మామూలుగా ఉన్నాను, మరి నాకు 15 పని మీరు అంటున్నారు కదా, ఏ పని పాట లేని వాళ్ళకి 1500 1600 క్యాలరీలు కావాలన్నారు కదా. ఇప్పుడు నాకు ఒక బౌల్ రైస్ తిన్నాను, ఒక ఒక గిన్నె పప్పు తిన్నాను, 800 క్యాలరీలు అయింది. మిగతా ఎట్లా ఫిల్అప్ చేయాలి? నాకు కావాలి కదా అంటే, చూడండి నేను చెప్పినట్టుగా మీకు పప్పు ధాన్యాలు, పిండి పదార్థాలు, కొవ్వులు, ఈ మూడే క్యాలరీ శక్తిని ఇస్తాయి. మిగతా వైటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు, వీటి నుంచి శక్తి రాదు మనకి, పీచు నుంచి. సో వీటి నుంచి ఫిల్అప్ చేసుకోవాలి. ఎట్లా ఫిల్అప్ చేసుకుంటారు? మీరు రోజు ఆయిల్ తాగుతారు. ఎట్లా దాన్ని లెక్కలేసారంటే, ఒక మనిషి ఈరోజు 2025 లెక్కల ప్రకారం 20 లీటర్ల సంవత్సరానికి 20 లీటర్ల ఆయిల్ తాగుతున్నాడు ఒక్క మనిషి. 20 లీటర్ల ఆయిల్ అంటే 20 ఇంటూ 1000 అంటే 20,000 ఎంఎల్. 20,000 ఎంఎల్ డివైడ్ బై 365 రోజులు ఎంత పడుతుంది? 365 ఇంటూ 60, 60 ఎంఎల్ రోజుకి అతను తాగుతూ ఉన్నాడు. సార్ దాని నుంచి కూడా క్యాలరీస్ వస్తాయి కదా, నేను చెప్పాను కదా. 60 ఎంఎల్ అంటే 1 గ్రాము కరిగితే శరీరంలో 9, ఒక గ్రామ్ ఫ్యాట్ కరిగితే 9 క్యాలరీస్ వస్తాయి. 60 ఎంఎల్ అంటే 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రాము, ఇంకా 60 ఎంఎల్. సో ఈ రకంగా కూడా అతను కొంత రోజుకి 60 ఎంఎల్ రోజుకి అంటే నెలకు వచ్చేసి ఎంత అవుతుంది? అతను నెలకు వచ్చేసి 6, 18, 1.8 లీటర్. 60 ఇంటూ 1.8 లీటర్. 1.8 లీటర్ అంటే ఎన్ని గ్రాములు వస్తుంది చూడండి. సో 1 గ్రాము శరీరం ఫ్యాట్ ఆయిల్స్ శరీరం వాడుకుంది అంటే 9 క్యాలరీస్ వస్తాయి. సో రోజు మీరు ఆయిల్ తింటానే ఉంటారు, ఆయిల్ లేకుండా ఎవరు ఫుడ్ చేయరు, విపరీతంగా ఆయిల్స్, అందులో కొన్ని క్యాలరీస్ మీకు తప్పనిసరిగా వస్తాయి. సో ఇక మీరు కొంత
ఒక పాలు తాగాను, పోతే ఒక ఫ్రూట్ తినో, కొన్ని బాదం పప్పు తిన్నారు, వాటిలో కొన్ని క్యాలరీస్, బాదం పప్పు తిన లేకపోతే వేరుశెనగ పప్పు తిన్నారు, వాటిలో కొన్ని క్యాలరీస్. ఇట్లా మీరు మీ శరీరం ఓవర్ వెయిట్, పెద్ద లావుగా లేదు, సన్నగానే ఉన్నారు అంటే రోజు మీకు అవసరమైతే అలా ఫుల్ఫిల్ చేసుకోవాలి. సరే అలా చేసుకోలేదు అంటే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? మీరు పీచు పీచు లేని ఆహారం తింటున్నారు. పీచు లేని ఆహారం ఏంటిది? పీచు లేకుండా ఏ ఆహారం ఉంది? మీరు బియ్యం తిన్నారు, అందులో ముడి బియ్యం తినకుండా పాలిష్డ్ రైస్, ఆ ఉన్న పీచు పోయింది, ఆ పైన ఉన్న పొక్కు తీసేశారు, తౌడు అంటాం. పోతే పప్పు ధాన్యాలన్నీ మీరు కందులు, పెసలు, మినుములు ఇష్టం వచ్చినట్టు అన్ని పాలిష్డ్, పైన పొక్కు లేకుండా తినేశారు, అంటే పీచు పోయింది. కూరగాయలన్నీ కోసేశారు, తరిగేశారు, ఆ పీచు పోగొట్టుకున్నారు, తిన్నారు. అప్పుడేమవుద్దంటే మీకు పీచు ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. అంటే పాత రోజుల్లో 30 రోజులకి వెళ్తే అసలు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అనే లేడు అతను. నాకు తెలిసిన ఒంగోలు, నేను శర్మగాలి చదువుకున్నాను, ఈ ఏరియాలో అసలు గ్యాస్ డాక్టరే లేడు, చెన్నైలో ఉండేవాడు. ఈరోజు ఒంగోలు అంతా గ్యాస్ స్పెషలిస్టులు. ఎందుకు మీకు గ్యాస్ వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే పీచు లేకపోతే శరీరంలోకి, మీకు ఈ పీచు అనేది శరీరంలో ఏం చేస్తుంది అంటే ఒక రకంగా బాగా అబ్జర్ప్షన్ చేసుకోవటానికి, పీల్చుకోవటం అంటారు. అబ్జర్ప్షన్ అంటే పీల్చుకోవటం, విటమిన్స్ అలాంటివి పీల్చుకోవటం, బౌల్ మూవ్మెంట్ అంటారు. కొంతమందికి లెట్రిన్కి లోపల మూవ్ అవ్వాలి, ఈ పీచు లేకపోతే మూవ్ కాదు, అందుకని మలబద్ధకం, మలం దిగదు వాళ్ళకి. ఆ బౌల్ మూవ్మెంట్ అంటారు, ఆ బౌల్ మూవ్మెంట్ ఉండదు. సో ఆ పీచు చాలా అవసరము. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ పీచు ఉంటే ఏం చేస్తుంది, ఇప్పుడు వర్షం వచ్చింది, అక్కడ గడ్డి ఉంది, నీళ్ళు వచ్చాయి, ఆ గడ్డి నీళ్ళని ఆపుతా ఉంది, అంటే అక్కడ కోసుకోవటంలో భూమి కోసుకుపోకుండా ఆపుతా ఉంది ఆ గడ్డి, అది పీచు. శరీరం లోపల కూడా ఈ గ్లూకోజ్ని ఆపుతూ ఉంటుంది. ఒక్కసారిగా రక్తంలోకి రాకుండా గ్లూకోజ్ని ఒక్కసారిగా పెరిగిందంటే గ్లూకోజ్ బాడీ ఖర్చు చేసుకోలేదు. అప్పుడు పీచు ఉంటే, షుగర్ ఉన్న వాళ్ళకి పీచు తిన్నారనుకోండి, గ్లూకోజ్ లెవెల్స్ మెయింటైన్ అవుతూ ఉంటాయి, ఒక్కసారిగా పెరగవు అనమాట. అంత ఉపయోగం ఉంటుంది పీచు. సో ఈ సరిగా తిన్నందువల్ల మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్, అజీర్తి, మలబద్ధకం, పీచు లేదు తింట అట్లా జరుగుద్ది. ఈ ఎక్కువగా ఈ ఫ్రై ఫుడ్ తిన్న వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేపుళ్ళు, తాలింపులు వేసి తింటూ ఉంటారు అన్నమాట. అయితే షుగర్ వస్తుంది. ఎక్కువ గ్లూకోజ్ కన్జ్యూమ్ చేసాం, ఒక 40 సంవత్సరాల నుంచి తెల్లబియ్యం తింటా ఉన్నారు అంటే షుగర్ ప్రాబ్లమ్స్. దానికి రీజన్ చెప్పాను నేను, షుగర్ ఎందుకు వస్తుంది అంటే మీ బాడీలో మీరు తెల్లబియ్యం ఎక్కువ తింటున్నారు, చక్కెర ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు, ఇంతతోనే మీకు వదిలిపోకుండా స్వీట్స్ తింటూ ఉంటారు, టీల్లో ఎక్కువ చక్కెర వేసుకొని తాగుతూ ఉంటారు. ఇవన్నీ రోజుకి 20 టీలు తాగేవాళ్ళు ఉన్నారు. ఆ 20 టీలు ఎంత చక్కెర, మళ్ళీ పైన పెప్సీలు, కోకో కోలాలు, ఇవన్నీ పానీయాల్లో కూడా మీకు చక్కెర ఉంటుంది. అర్థమైంది? ఈ లోపల మళ్ళీ మార్కెట్ నుంచి తెచ్చే కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్, వాటిలో చక్కెర ఉంటుంది. మీరు చక్కెరని ఎక్కువ తింటున్నారు, ఏ రూపంలో? బియ్యం రూపంలో తిన్నా, డైరెక్ట్ షుగర్ వాడుకున్నా, సుక్రోస్ అంటారు, టేబుల్ షుగర్ని సుక్రోస్, లేదా స్వీట్స్ తిన్నా, మార్కెట్లో నుంచి తెచ్చిన ఏదన్నా మాజాలు, పెప్సీలు తాగిన వాటిలో షుగర్ ఉంటుంది. సో ఇదంతా మీకు ఏంటంటే ఎక్కువ అయిపోయి బాడీలో ఒక టైం వచ్చేసరికి బాడీ ఈ గ్లూకోజ్ని వాడుకోకుండా ఇంక బాడీలో అలాగే ఉండిపోతూ ఉంటుంది. అలా ప్రోలాంగ్డ్ ఎక్కువ రోజులు ఉంటే లోపల మనకి శరీరంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నరాల బలహీనత, దాన్ని అంటారు డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కళ్ళల్లో వచ్చేసి లోపల దెబ్బలు, కళ్ళ చిన్న చిన్న నరాలు దెబ్బ, డయాబెటిక్ రెటినోపతి. పోతే వచ్చేసి కాళ్ళు తిమ్మిరిగా ఉండటం, కాళ్ళు మొద్దు బారటం. పోతే కొంతమందికి ఎక్కువ షుగర్ ఎక్కువైతే కాళ్ళు ఇది కూడా తీసేస్తూ ఉంటారు, పుళ్ళు పడటం, పుళ్ళు మానకపోవటం, ఆకలి ఎక్కువ అవటం, పాస్ ఎక్కువ పోసుకుంటూ ఉంటారు, ఎక్కువ పాస్ వదులుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే మీరు కంట్రోల్ చేయాలి. ప్రతి ఒక్కటి బీపీ పెరుగుతుంది. బీపీ ఎందుకు పెరుగుద్ది అంటే ఈ తెల్ల బియ్యం తిన్నందువల్ల కొవ్వు ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది బాడీలో. చాలా మందికి అనుమానం ఇప్పటికి అడుగుతుంటారు, సార్ బియ్యం తింటే కొవ్వు పెరగటం ఏంటంటే, అంతే బాబు, తెల్ల బియ్యం తింటే శరీరానికి ఒక ధర్మం ఉంది. మీరు ఎంత ఇచ్చారో దాన్ని ఖర్చు పెట్టాలి, లేకపోతే బ్యాంకులో వేయాలి, స్టోర్ చేయాలి. అది మీరు పిండి పదార్థాల మీద ఇచ్చారా, మీరు ప్రోటీన్స్ మీద ఇచ్చారా, కొవ్వుల మీద ఇచ్చారా, ఈ మూడిటే కదా శక్తి ఇచ్చేది. ఈ మూడే శరీరానికి శక్తి ఇస్తాయి. మీరు ఇచ్చిన దాన్ని శరీరం ఖర్చు చేయాలి, లేదు అంటే స్టోర్ చేయాలి, ఇదే దాని పని. ఇప్పుడు మీరు ఏది ఇస్తా ఉన్నారు, తెల్ల బియ్యం తింటా ఉంటే మిగిలిందంతా కెలోరీస్, శక్తి. ఆ శక్తిని ఏం చేస్తుంది? స్టోర్ చేస్తుంది, ఫ్యాట్ రూపంలో. ఎక్కడ పెట్టాలి అంటే ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంది. కడుపులో తెస్తుంది, కడుపులో పెడుతుంది. పోతే హిప్స్ అంటే వెనక హిప్స్ మీద పెడుతుంది, చెస్ట్ మీద, నెక్ మీద పెడుతుంది,
షోల్డర్స్, ఈ మజిల్స్ అన్ని ఇంకా దొరకకపోతే గుండెకి రక్తం తీసుకెళ్లే రక్తనాళం ఉంటుంది, కొరనరీ ఆర్టరీ, దాంట్లో స్టోర్ చేయడం మొదలు పెడుతుంది. చిన్న చిన్నగా వీళ్ళకి ఏమవుతుంది, హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అయ్యో బియ్యం తిన వల్ల వచ్చింది, బియ్యం తిన వల్ల వచ్చింది బీపీ, దానికోసం బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో మీరు ఎన్ని బ్యాలెన్స్ చేసుకుంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వటం, ఒబేసిటీ అంటే ఎక్కువ వెయిట్ రావటం, జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, మీరు ఎక్కువ వెయిట్ ఉన్నారు, మీకు ఉండాల్సిన వెయిట్ ఎంత, మీ హైట్ ఎంత చూసుకోరు, మీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ చూడరు, మీరు ఎంత హైట్ ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారు చూసుకోవాలి. నేను ఇప్పుడు 5.6 అనుకోండి, నా యావరేజ్ వెయిట్ ఎంత ఉండాలి, 65, నేను 67 ఆ ప్రాంతంలో ఉన్నాను. నేను ఒకప్పుడు 78 దాకా ఉండేవాడిని, తగ్గించాను నేను వెయిట్ని. ఓకే, 11 కేజీస్ తగ్గించాను. అట్లా తగ్గించుకోండి వెయిట్. ఆ ఓవర్ వెయిట్ని ఈ జాయింట్లు మోయలేక ఇబ్బంది పడతా ఉంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి. అక్కడ గుజ్జు ఉంటుంది, గుజ్జు అరిగిపోద్ది. తిరిగే ఫుడ్ వల్ల కూడా మీరు సరిగా తినలేదంటే గుజ్జు డెవలప్ అవ్వాలి అక్కడ. ఫ్యాటీ లివర్, ఎక్కువ ఈ ఫ్యాట్ అంతా కూడా పోయి ఏమవుతుందంటే ఆర్గాన్స్ మీద కమ్ముకుంటూ ఉంటుంది, ఆర్గాన్స్ చుట్టేస్తూ ఉంటుంది, లివర్ మీద పెరిగిపోతూ ఉంటుంది. ఆ లివర్ని చాలామంది అయితే మందు తాగితే, సిగరెట్లు తాగినందువల్ల లివర్ మీద ఫ్యాట్ వస్తుంది, అది వేరే విషయం. ఫుడ్ మీద వస్తుంది ఇది. సో మీరు కొవ్వు అంటే తెల్ల బియ్యం ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి, తెల్ల షుగర్ ఇవన్నీ తక్కువ కన్జ్యూమ్ చేయండి. చేసినందువల్ల మీకు ఈ సమస్య ఉండదు. పోతే రెసిస్టెన్స్ మనకి అంటే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి మీకు చాలా తక్కువ ఉంటుంది సరిగా బ్యాలెన్స్ చేసుకోకపోతే. సో మనం ఏంటంటే ఇప్పుడు ఫుడ్లో మనకి కావలసినటువంటి, నేను చెప్పాను, చాలా మందికి ఏంటంటే ఎముకల నొప్పులు అంటూ ఉంటారు. జాగ్రత్తగా మీరు ఏంది ఎండ తగలదు, అందువల్ల ఎండకు తగిలితే ఎముకల నొప్పులు ఉండవు. డి విటమిన్ శరీరానికి బాగా వచ్చింది అంటే అదేం చేస్తుంది, శరీరం మన ఫుడ్లో తీసుకున్న కాల్షియాన్ని ఎముకకు బాగా పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు ఎముక ఏంటంటే గట్టి పడుతుంది. మనం తింటాం ఫుడ్లో కాల్షియం, నువ్వులు తిన్నారు కాల్షియం ఉంది, మునగాకు తిన్నారు కాల్షియం ఉంది, పాలు తాగారు కాల్షియం, గుడ్డు తిన్నారు కాల్షియం. మరి D3 ఎండకు పోరు, ఏం చేస్తుంది శరీరం D3 ఎక్కడ తెచ్చుకుంటుంది, మీరు టాబ్లెట్ రూపంలో ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఫుడ్ రూపంలో తీసుకుంటే ఎగ్గ తినరు కొంతమంది, వెజిటేరియన్ అంటారు, పాలు తాగరు, మలబద్ధకం వాళ్ళకి లెటిన్ రాదు అంటారు, పాలు మాకు గిట్టవండి అంటారు. సో మీకు D3 విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫుడ్ రూపంలో లేదు, ఎండగవారు. సో అప్పుడు ఆ కాల్షియంస్ ఎముకకు పట్టదు. అప్పుడు ఏమవుతుందంటే ఇంగ్లీష్ వాడు చెప్పినట్టు ఆస్టియోపొరోసిస్, ఎముకలు గుల్లబారడం, డొల్లబారడం, ఈ సలకాయ నొప్పులు, అది పెద్ద జబ్బా? బాగా నువ్వులు వేసుకుని నువ్వులు తినండి, బ్రహ్మాండంగా కాల్షియం వస్తుంది. ఎండకు తిరగండి, బాగా ఎముకలు గట్టి పడతాయి. పోతే పీచు బాగా తినండి, ఆ పీచు వల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అజీర్తి ఏమి ఉండవు. ఆ పీచు చాలా మీకు లోపల మనకి పొట్టలో బాగా జీర్ణం అయ్యేటట్టు, మలం ఫ్రీ అయ్యేటట్టు ఈ పీచు చాలా ఉపయోగపడుతుంది. సో ఎన్ని చిన్న చిన్న విషయాలు, ఈ ఎముకల నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్, లెట్రిన్ రాకపోవడం పెద్ద ప్రాబ్లమా? మలబద్ధకం ఎందుకు, మలబద్ధకం నీళ్ళు బాగా తాగండి, నీళ్ళు తాగరు, 2 లీటర్ల నీళ్ళు కూడా తాగరు. మలబద్ధకం రాకేం చేస్తుంది, పీచులో ఉండదు, అన్ని ఫ్రైడ్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, మార్కెట్లో జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. సరే ఏదో బజ్జీ తిన్నారు అంతవరకు ఒక్కటే, అంతేగాని విపరీతంగా నూనె వస్తువులు తినకూడదు. సో ఇవన్నీ చూడండి. మనం టైం ఎంత అయింది, 9, ఆల్మోస్ట్ 1 అవర్ క్లాస్ ఇది. నెక్స్ట్ లెసన్లో వచ్చే వారం నేను ఏ ఫుడ్లో, సరే ఇప్పుడే ఒకసారి చెప్పేద్దామా, ఏ ఫుడ్లో ఏమేమి దొరుకుతాయి, అది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఏ విటమిన్ దేంట్లో దొరుకుద్ది ఒకసారి అట్లా లుక్ వేసుకుంటూ వెళ్తాను. ఏ ఫుడ్లో ఏం దొరుకుతాయి అనేది. కార్బోహైడ్రేట్లు నేను చెప్పినట్టు ఏంటంటే శరీరానికి శక్తి ఇస్తాయి. దీంట్లో పెట్టున్నాను గ్రూప్లో, చదువుకోండి. శక్తిని ఇస్తాయి. అన్నము, గోధుమ అన్ని ధాన్యాల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. నవధాన్యాలు, జొన్న, రాగి, సజ్జలు, బంగాళాదుంపలు అంటే భూమి కింద దొరికే వాటి, ఇవి బంగాళదుంపలు చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఆల్రెడీ మీరు బియ్యంలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మళ్ళీ బంగాళాదుంపలు తింటున్నారు, మళ్ళీ ఫ్రూట్స్ తింటారు. ఇవన్నీ శరీరం తట్టుకోగలదా, చూసుకోవాలి. బంగాళాదుంపలు అంటే ఎక్కువ క్యాలరీస్ ఇస్తాయి, అది కూడా తగ్గించుకోవాలి, లావు వస్తారు. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, కండరాల బలం, కణజాల నిర్మాణం, పప్పులు, శనగలు, పాలు, పెరుగు, గుడ్లు, పప్పు, వీటన్నిటిలో అన్ని పప్పు దినుసుల్లో ఉంటాయి. ఓకే, ప్రోటీన్స్. పోతే కొవ్వులు వచ్చేసి మనకు నూనెలు, ఏ నూనెలు అయితే వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, మనకి నెయ్యి,
బర్రె నెయ్యి, వీటన్నిటిలో కూడా మనకు కొవ్వులు బాగా దొరుకుతాయి. విటమిన్స్ వచ్చేసి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అవి మనకు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వీటన్నిటిలో బాగా విటమిన్స్ దొరుకుతాయి. ఖనిజ లవణాలు అంటే మనకి ఎముకలు, రక్తం బాగా పట్టాలి. ఓకే, ఐరన్ లేదంటే ఎనీమియా వస్తుంది. చాలా మందికి తెలుసు, మాకు రక్తం హిమోగ్లోబిన్ తగ్గింది అంటుంటారు. నరాల పనితీరు, నరాల బలహీనత ఉంటుంది. మీకు చాలా మందికి పెగాబాలిన్ అనే వాడుతూ ఉంటారు నరాల బలహీనతకి. ఎన్ని లేకుండా ఖనిజ లవణాలు బాగా తీసుకోండి. పాలు బాగా కాల్షియం ఉంటుంది, ఆకుకూరల్లో ఇనుము, అయోడిన్, ఉప్పు వాడుతూనే ఉండాలి. మీరు నీరు బాగా తాగాలి. నీరుంటే జీర్ణక్రియ బాగా జరుగుద్ది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. పోతే మనకి చిన్నగా ఒక రకమైనటువంటి, నేను కొన్ని ఇప్పుడు విటమిన్స్ ఇవన్నీ ఇచ్చున్నాను నేను ఇక్కడ. ఏ విటమిన్ దేనికి, కంటి చూపు కావాలంటే ఏ విటమిన్ కావాలి, చర్మం బాగుండాలి, ఆరోగ్యం, రోగనిరోధక ఏ విటమిన్ కావాలి, దేంట్లో బొప్పాయి బాగా ఏ విటమిన్ దొరుకుతుంది, క్యారెట్ తినండి, మామిడి, పాలకూర, పాలు, వీటన్నిటిలో పాలు తాగే వాళ్ళకి ఏ విటమిన్ బాగా దొరుకుతుంది. ఇది లోపం వచ్చిందనుకో, ఏ విటమిన్ లోపం, రాత్రి చూపు తగ్గుద్ది, నైట్ బ్లైండ్నెస్ అంటారు. కళ్ళు పొడిబారుతూ ఉంటాయి, కళ్ళు డ్రై అవుతూ ఉంటాయి అనమాట. సో ఏ విటమిన్ తగ్గిందని వెంటనే మీకు ఐడియా రావాలి, క్యారెట్ తినాలి, లేదా బొప్పాయి అలాంటివి తినండి, పాలు తాగండి, వాటిలోకి ఏ విటమిన్ తగ్గుద్ది. బి విటమిన్లో చాలా విటమిన్స్ ఉన్నాయి, బి కాంప్లెక్స్ అంటారు. B1 నుంచి B2, B3, B6, B9, B12 ఇట్లా అనమాట. వీటన్నిటిలో B1, దీని థయామిన్ అంటారు, నరాల పనితీరు, శక్తి. ఇట్లా గోధుమలు, పప్పుల్లో బాగా, పప్పులు తినే వాళ్ళకి B1 విటమిన్ బాగా దొరుకుద్ది. గోధుమలు తిన్నారంటే పైన పొక్కు ఉంటుంది. ఇది లేదు అంటే బెరీ అనే జబ్బు వస్తుంది. B2 అంటే రిబోఫ్లావిన్ అంటారు. ఇది చర్మాన్ని బాగా, కళ్ళని ఆరోగ్యంగా ఉంచుద్ది. పాలు, గుడ్లు, జనరల్గా అందరు పాలు తాగే వాళ్ళు కొంతమంది తాగుతూ ఉంటారు, గుడ్లు కూడా తింటాం, ఇట్లా దొరుకుద్ది. సో లేకపోతే ఏమవుతుంది, నోటి పగుళ్ళు వస్తాయి, పగుళ్ళు వస్తూ ఉంటాయి నోట్లో, కళ్ళు మండుతూ ఉంటాయి, అంటే B2 విటమిన్ తగ్గిందనమాట. B3 ఏమంటారు, నియాసిన్. ఇది వచ్చేసి జీర్ణక్రియకి, మెదడుకి బాగా ఉపయోగపడుతుంది. వేరుశనగ పప్పులో, మాంసాహారం, వీటిలో చర్మ సమస్యలు వస్తాయి లేకపోతే ఈ నియాసిన్ కానీ B3 విటమిన్ శరీరానికి దొరకపోతే. B6 రక్తం తయారవ్వాలి, రక్తం అంటే బాగా తయారవ్వాలి, మెదడుకు ఉపయోగపడుతుంది. అరటి పండ్లు, చేపలు, ఓకే, చేపలు తిన్న అరటికాయ తిన్నారు. ఈ B6 లేకపోతే రక్తహీనత, రక్తం తగ్గటం, డిప్రెషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ B9 గర్భిణీలకు చాలా అవసరం, ఫోలిక్ యాసిడ్. ఈ ఆకుకూరలు, అందుకనే గర్భిణీ వాళ్ళకి ఆకుకూరలు బాగా పెట్టమంటూ ఉంటారు. లేకపోతే ఉంది, పుట్టుకలో లోపాలు వస్తాయి పిల్లలకి, రక్తహీనత, B9 లేదంటే రక్తం తగ్గినట్టు. ఓకే, B12 నరాలకు ఉపయోగపడతాయి, ఎర్ర రక్త కణాలకి బాగా కావాలి. పాలు, గుడ్డు, మాంసం, వీటిలో B12 బాగా దొరుకుతుంది. నరాల బలహీనత, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. ఎవరికైతే B12, ఎవరైనా నాకు జ్ఞాపక శక్తి, మెమరీ లాస్, నాకు గుర్తు రావడం లేదంటే B12 బాగా చూసుకోవాలి, B12 మెయింటైన్ చేయండి. అయితే పాలు, గుడ్లలో బాగుంటుంది. పిల్లల్లో కూడా వాళ్ళకి చూడండి, చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, వాళ్ళకి సరిగా మెమరీ పవర్ లేదు అంటే B12 ఎట్లా పెట్టాలి, గుడ్లు పెట్టండి, పాలు బాగా తాగిపించండి. అందుకని పాలు చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అందులో కూడా మనకి తల్లిపాలు, పోతే ఈ మన గోమాతలు, వాటిలో వచ్చే పాలు. ఓకే, విటమిన్ సి లోపం వల్ల రోగనిరోధక శక్తి పెరగాలంటే విటమిన్ సి కావాలి, గాయాలు త్వరగా మానాలి. ఓకే, దేంట్లో దొరుకుతుంది, నిమ్మ, అన్ని సిట్రస్ ఫుడ్లో, ఉసిరి, నారింజ, నిమ్మ, వీటన్నిటిలో దొరుకుతాయి అన్నమాట. లోపం వస్తే ఏమొస్తుంది, దంతాల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. విటమిన్ డి అంటే తగ్గిందంటే ఏం చేయాలి, ఎముకలు బలంగా ఉండాలి అంటే విటమిన్ డి కావాలి. కాల్షియం ఎముక తీసుకోవాలి అంటే డి విటమిన్ కావాలి. సూర్యకాంతిలో బాగా ఎండకెళ్ళండి. పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చారు, మధ్యాహ్నం సండే ఇలాంటి ఖాళీగా ఉన్నారు, ఎండలో నిలబెట్టండి. ఓకే, టీచర్స్కి చెప్పండి, మధ్యాహ్నం గేమ్లు ఆడించండి అని చెప్పండి వాళ్ళకి. పాలు, గుడ్లలో బాగా దొరుకుతుంది విటమిన్ డి, పాలల్లో ఉంటుంది, గుడ్లలో ఉంటుంది. కొంతమంది పాలు తాగరు, గుడ్లు తింటారు, వెజిటేరియన్ అంటారు, మరి వాళ్ళకి ఎండకు పోరు. మీకు డి విటమిన్ ఎక్కడ దొరుకుద్ది? అప్పుడు ఏమొస్తుంది, ఎముకలు నొప్పులు వస్తాయి. ఓకే, ఆస్టియోపొరోసిస్ అనే జబ్బు, అది ఎముకలు గుల్లబారిపోవటం. విటమిన్ ఈ, చర్మం, కంటి కణాల రక్షణ, వీటన్నిటికి విటమిన్ ఈ కావాలి. వేరుశనగ పప్పులు, సూర్యకాంతి నూనె అంటే సన్ఫ్లవర్ నూనె. లోపాలు, కండరాలు బలహీనమైపోతాయి విటమిన్ ఈ లేకపోతే. సంతాన సమస్యలు, విటమిన్ కే, రక్తం గడ్డగట్టదు. విటమిన్ కే లోపం వస్తే రక్తం గడ్డగట్టాలి, తెగిందంటే అక్కడ వెంటనే గడ్డగట్టిపోవాలి, లేకపోతే అది గడ్డగట్టకుండా రక్తం కారుతానే ఉంటుంది విటమిన్ కే లోపం వల్ల. ఆకుకూరలో క్యాబేజీ, గాయాల నుంచి లోపం అంటే విటమిన్ కే తగ్గింది అంటే గాయాల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. మినరల్స్, ఖనిజ లవణాలు చెప్పాను, అన్ని ఇక్కడ పంపించున్నాను, చదువుకోండి. కాల్షియం, ఎముకలు, ఈ ఖనిజ లవణాల్లో ఎముకలు, పళ్ళు, వీటన్నిటి కాల్షియం బాగా కావాలి. పాలు, నువ్వులు, వీటిల్లో బాగుంటుంది, ఎముకలు బలహీనత అవుతుంది కాల్షియం లోపం అయితే. ఐరన్, ఇనుము బాగా, రక్తం బాగా తయారవ్వాలంటే ఇనుము కావాలి, ఐరన్, పాలకూర, ఖర్జూరం, వీటిలో లేకపోతే రక్తహీనత, ఎనిమియా అనే జబ్బు వస్తుంది.
అయోడిన్ థైరాయిడ్ గ్రంథికి చాలా అవసరం. అయోడిన్ ఉప్పు వాడుకోండి, లేకపోతే గైటర్ థైరాయిడ్ అనే లోపాలు వస్తూ ఉంటాయి. గొంతు దగ్గర గోయిటర్ వస్తుంది. ఒక గొంతు దగ్గర ఇక్కడ అంతా నెక్ దగ్గర అంతా పెద్ద వాపు వస్తుంది, దాన్ని గోయిటర్ అంటారు. జింక్ కావాలి శరీరానికి, రోగ నిరోధక శక్తి పెరగాలంటే. గింజలు తినండి, అన్ని గింజలు, పప్పులు, వీటిలో గాయాలు త్వరగా మానిపోతాయి. లేకపోతే జింకు లోపం అయితే లేటుగా మానుతూ ఉంటాయి. మెగ్నీషియం నరాలు కండరాలు చాలా ఉపయోగం. అరటి పండ్లలో గింజలు వీటిల్లో ఉంటుంది, కండరాలు నొప్పులు వస్తాయి మెగ్నీషియం తగ్గిందంటే. పొటాషియం, మనం గుండె బాగా పనిచేయాలి, కొట్టుకోవాలి అంటే అరటి కొబ్బరి నీరులో బాగా దొరుకుతుంది పొటాషియం. గుండె సమస్యలు, బలహీనత. కానీ కొంతమంది ఏమంటారంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు తాగొద్దు అంటారు. చూసుకోండి జాగ్రత్తగా. ముఖ్యమైన అన్నింటిలో ఇవన్నీ విటమిన్లు, మినరల్స్లో రోజు సహజంగా ఆహారంలో సరైన మొత్తాలు లభించడం కష్టం కాబట్టి అందుకని మీరు ఒక్కసారి ఏమవుద్దంటే మీరు సరిగా తీసుకోవాలి ఫుడ్ సప్లిమెంట్స్. ఎవరికైతే ఇప్పుడు వాళ్ళు కాల్షియం లేదు, కాల్షియం టాబ్లెట్లు ఇస్తారు డాక్టర్ కాడికి వెళ్తే. మీకు ఎనీమియా ఉంది, ఫుడ్ సప్లిమెంట్స్, ఐరన్ ఒక సిరప్ ఇస్తాడు, లేదా ఐరన్ టాబ్లెట్ ఇస్తారు. మీకు బి కాంప్లెక్స్ తగ్గిందంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్లు ఇస్తారు. మీ సి విటమిన్ లేదు అంటే సి, ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్. డి విటమిన్ లేదు అంటే మీకు డి విటమిన్, మీ శరీరంలో నిప్పులను వెళ్ళారు అంటే డాక్టర్ కాడికి వెళ్ళారంటే కాల్షియం, డి విటమిన్ ఇస్తాడు. ఓకే, మీకు పచ్చుగుళ్ళు బాగలేవు అంటే సి విటమిన్. ఓకే, ఇట్లా చూస్తారు వాళ్ళు. కళ్ళు బొజరుగా ఉన్నాయండి, కళ్ళు మండుతున్నాయంటే ఏ విటమిన్ తినమని చెప్తారు. నీరు బాగా తాగండి, హెల్తీగా ఉండండి. మీరు నెక్స్ట్ డే వచ్చే వారం ఇంకొక టాపిక్ తోటి కలుద్దాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎవరైనా ఉన్నారా, క్లాస్ వెళ్ళిపోయారా? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఇది టాపిక్ ఎందుకు అంటే ఈరోజు చాలా మందికి ఈ ఆహారము, ఆరోగ్యము, ఆహారము, ఈ రెండు కూడా ఈ పదాలు అవినాభావ సంబంధం ఉన్నాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అనమాట. మనిషి ఈరోజు సహజంగా ప్రతి మనిషి ఈరోజు ఈ ఆధునిక యుగంలో జబ్బులు బారిన పడి చిన్న చిన్న సమస్యలు, వాటికి ఎముకల నొప్పులు. ఏం ఎముకల నొప్పులు? కరెక్ట్గా ఎండకెళ్ళండి, కాల్షియం, డి విటమిన్ దొరుకుద్ది. కాల్షియం పాలు, గుడ్డు ఇలాంటివి తినండి, నువ్వులు తినండి, కాల్షియం దొరుకుద్ది. మునగాకు తినండి. అండ్ కళ్ళు మండుతున్నాయంటే బి కాంప్లెక్స్ చూసుకోండి. నేను చెప్పాను, మీరు బియ్యం తవుడు లేకుండా తినేస్తా ఉన్నారు. పోతే పళ్ళ నుంచి రక్తం వస్తుంది, సి విటమిన్. సిట్రస్ మార్కెట్లో బ్రహ్మాండం జాంకాయలు దొరుకుతూ ఉంటాయి, తినండి. ఈ బత్తాకాయలు కొనుక్కొని తినండి. అన్ని ప్రకృతిలో దొరికాయి. ఇంకా చేపలు తినే వాళ్ళు అయితే ఇంకా బ్రహ్మాండంగా ఒమేగా 3 ఫ్యాటీ అవన్నీ బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంటాయి. కొంత చదువుకున్న వాళ్ళు అయితే లిటరేచర్ చదవండి, సాహిత్యం పిల్లలకి చెప్పండి. వాళ్ళు టీవీలో ఏదో సీరియల్ చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యం అవగాహన అనే కార్యక్రమాల్లో వస్తూ ఉంటాయి టీవీలో. ఈరోజు మంచి మంచి డాక్టర్స్ చెప్తా ఉంటారు. అది అలోపతిక్ అయినా ఆయుర్వేదం అయినా. అలోపతిక్ ఇంగ్లీష్ మెడిసిన్ కొంచెం వాళ్ళు మనకి కెమికల్స్ అని వాడతారు, కానీ అందులో కూడా మీరు సహజంగా రావాలి అన్నప్పుడు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మీరు తినకపోతే డాక్టర్ కాడికి వెళ్తే బి కాంప్లెక్స్ ఇస్తాడు, టాబ్లెట్స్ ఇస్తాడు, సి విటమిన్ ఇస్తాడు, ఫుడ్ సప్లిమెంట్స్లో ఒక సిరప్ ఇస్తాడు. దాంట్లో అంతా కూడా మీకు బి కాంప్లెక్స్ మొత్తం విటమిన్ ఉంటాయి అన్నమాట. అందులో ఐరన్ ఉంటుంది కొంత, అట్లా అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఎవరైతే చాలా ఎక్కువ ఈ ఫుడ్లో తినలేక ప్రాబ్లం వస్తే వెంటనే తినలేరు కాబట్టి కొంచెం ఫుడ్ సప్లిమెంట్స్ షాపుల్లో ఈరోజు జనరిక్ ఔషధం అనేసి మనకి ప్రధానమంత్రి జనరిక్ ఔషధ మెడిసిన్ షాపులు పెట్టున్నారు. వాటిలోకి వెళ్ళండి, అడగండి, నాకు ఇట్లా డి విటమిన్ టాబ్లెట్స్ ఇవ్వండి, కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వండి, బి కాంప్లెక్స్ ఇవ్వండి. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని విలేజెస్లో పెట్టున్నారు, అక్కడికి వెళ్ళండి. అవి టాబ్లెట్స్ మీరు ఫుడ్లో తీసుకోకపోవడం ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఈ టాబ్లెట్స్ వాడుకోండి. ఆ తర్వాత చిన్న చిన్నగా ఫుడ్లో మార్చుకుంటా నేను చెప్పినట్టు చేయండి. చాలా ఈజీ లైఫ్ని. జబ్బు బారిన పడమాకండి అనవసరంగా. ఎందుకు సామాన్య మానవుడు హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లని అదని ఇదని మీకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా నేను చెప్పినవి చేశారు అనుకోండి, సహజ సిద్ధంగా బతకండి. ఆక్సిజన్ లెవెల్స్ బాగా, ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. ఉదయాన్నే వాకింగ్, సాయంత్రం వాకింగ్ చేయండి. అట్లీస్ట్ మీ శరీరం కోసం రోజుకు ఒక అరగంట అయినా మీరు ఎక్సర్సైజ్ చేయాలి. గాలి తగలాలి, ఇంట్లోనే ఉండమాకండి. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు లోపల లోపల ఉండకుండా కొంచెం ఉదయం పూట బయటికి రండి, సాయంత్రం బయటికి రండి. పొల్యూషన్ ఉన్న ఏరియాల్లో, సిటీస్లో నుంచి కొంచెం బయటికి అవుట్స్కట్స్కి వచ్చి వాకింగ్ చేసి వెళ్ళండి. గ్రీన్ పార్క్స్ ఉంటే గ్రీన్ పార్క్స్కి వెళ్ళండి. ఓకే, ఓపెన్ ఏరియాకి రండి. సో బాగా హెల్తీగా ఉండండి. పిల్లలకు చెప్పుకోండి, పిల్లలకు కూడా చాలా అవసరం. ఇవన్నీ కూడా అవగాహన వాళ్ళకి తెలియదు పాపం. ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చేసింది, లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తున్నాం. స్కూల్స్లో కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, నిన్ను ఈ నా ప్రోగ్రామ్ విన్న టీచర్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, స్కూల్స్లో ఒక మంచి D3 విటమిన్ దొరికే టైం అంటే బాగా
ఈ 11, 2 ఈ మధ్యలో బాగా సన్ అల్ట్రా వైలెట్ రేస్ బాగా ఇంటెన్స్‌గా ఉంటాయి. ఆ టైంలో బాగా డి3 విటమిన్ జస్ట్ ఒక అరగంట ఉంటే చాలు బాడీకి బాగా వచ్చేస్తది. డి విటమిన్. డి3 అంటారు జనరల్‌గా డి విటమిన్ అంటారు. కానీ యాక్చువల్ డి3 అది. సో, మీరు స్కూల్స్‌లో కూడా ప్రోగ్రామ్ చేంజ్ చేయండి ఇంట్రెస్ట్‌గా. అది కాలేజీలో అయినా కూడా ఇప్పుడు కార్పొరేట్ ఎడ్యుకేషన్‌లో ఈ చైతన్య ఇలా చదివేటప్పుడు నారాయణ వీళ్ళందరిని తీసుకెళ్ళి ఉదయాన్నే వాళ్ళకి ర్యాంకులు కావాలి కాబట్టి 9 ప్రాంతం నుంచి చదివిస్తా ఉంటారు. సాయంత్రం, మధ్యాహ్నం మళ్ళీ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ చదివిస్తా ఉంటారు సాయంత్రం. ఎండ్ అయిపోయింది. ఎప్పుడొస్తారు బయటకి వాళ్ళు? ఔట్‌కి కూడా హాలిడేస్ అలాంటివి సండే ఔట్ కూడా ఇస్తారో ఇవ్వరో. సో, ఇయన్నీ చాలా ఇంపార్టెంటు. ఆరోగ్యం లేకపోతే జీవితంలో మీ దగ్గర ఎంత డబ్బులున్నా కూడా అనవసరంగా ఇబ్బంది పడతా ఉంటారు. ఒకసారి బాడీలో మీకు షుగర్ అంటారు, భయపెట్టేస్తారు. మీకు చెప్తున్నాను 170 షుగర్ లెవెల్స్ ఉన్న మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉన్న దాన్ని ఈ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ 140 చేశారు. 140 చేస్తే ఏమైంది? 30 ఆ రీడింగ్ 30కి వచ్చేసింది. పీపీ పోస్ట్ ప్రాండియల్. అంటే అన్నం తిన్న తర్వాత 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా. అది 170 ఉంటే సరిపోద్ది. కానీ ఈరోజు 140 చేశారు. దానివల్ల ఎంతోమంది మీరు షుగర్ పేషెంట్లని వాళ్ళకి లేబులేసి వాళ్ళ మొహాన మీరు వారానికి 10 రోజులు సార్ మాకు డాక్టర్‌ని కలవాలి. ఈ టాబ్లెట్లు వాడాలి. ఈ టాబ్లెట్లు వాడకపోతే ఇబ్బంది పడతారు అంటే అమాయకులు పాపం. వాళ్ళకి బియ్యం తగ్గించుకోమంటే సరిపోద్ది. ఆ! తెల్ల బియ్యం అసలు ఎవరికైనా షుగర్ వచ్చేసింది ఏం లేదు అక్కడ. బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతా ఉన్నాయి. తగ్గించుకోవటం. ఏంటి షుగర్ కంటెంట్ ఏ ఫుడ్‌లో దొరికితే అది తగ్గించుకోండి. ఇంకొక రకంగా తినండి. ప్రోటీన్స్ తినండి. ఆ! అయితే కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి అంటే ఒక ముట్టెడు బియ్యం అంతే. ముట్టెడు బియ్యం అంతే రోజుకి మీరు అంతకన్నా ఎక్కువ తినకూడదు. మిగతాయన్నీ మీరు ప్రోటీన్స్ మిగతా వాటిలో ఫిలప్ చేయండి. కూరగాయలు హాఫ్ బాయిల్డ్, ఫుల్ బాయిల్డ్ చేసేసి కూరగాయలు తినేయండి మంచిది. అట్లా చూసుకోండి. అంతేగాని వాళ్ళ పాపం అది డాక్టర్ అంటే అతని కాడికి వాళ్ళు చదువుకుంది అదే కదా! వాళ్ళ దగ్గరికెళ్లారు అంటే మీకు చెప్పాలి. మీకు డయాగ్నోస్ టెస్ట్‌లని, మీకు ఆ టెస్ట్‌లని, ఈ టెస్ట్‌లు చేయాలి. ఓకే. చేస్తారు వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రకృతిలో దొరికే ప్రతి ఒక్క వస్తువుని ఫ్రెష్‌గా తినండి. ఇంటికి తెచ్చుకొని 4 రోజులు దాచిపెట్టేసి, 5 రోజులు దాచిపెట్టి, ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇప్పుడు కూడా ఫ్రెష్ తెచ్చుకోండి. వీలైనంత వరకు ఫ్రెష్‌గా తినడానికి ట్రై చేయండి. ప్రకృతికి దగ్గరగా ఉండండి. మంచిగా ఆలోచించండి. 10 మందికి సహాయం చేయండి. ఒకరి గురించి పాజిటివ్‌గా ఆలోచించండి. నెగెటివ్‌గా ఎప్పుడు ఆలోచించమాకండి. గోమాతలను గౌరవించండి. గోసేవ చేయండి. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనే ఒక మంచి ఆలోచనతో ఉండండి. ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు. వాళ్ళను వేలు పెట్టి గెలకమాకండి. సొసైటీ ఎలా ఉందంటే దారుణం. అట్లా ఉండకూడదు. చాలా తప్పవుతది. ఎప్పుడైతే మీలో మంచిని పెంచు, మంచిని పంచు. గుడ్ థింక్, స్ప్రెడ్ గుడ్. థింక్ గుడ్, స్ప్రెడ్ గుడ్. మంచి ఆలోచించి మంచిని పంచు, మంచిని పెంచు. సహాయం చేయడం చేత కాదు వదిలేసేయండి. వాళ్ళు బతుకు బతకనియండి. ఎందుకు అనవసరంగా మీరు వాళ్ళని ఫింగర్ చేస్తారు. సో, సొసైటీలో ఇలాంటివి ఉన్నాయి. అలాంటివి ఉండకూడదు. ప్రతి మనిషి కర్మబద్ధుడు. కర్మ చేయాలి. ఆ కర్మలో మీరు మంచి కర్మలు చేస్తున్నారు అంటే న్యూటన్ థర్డ్ లా ప్రతి యాక్షన్‌కి ఎవ్రి యాక్షన్ హాస్ ఎ రియాక్షన్ ఉంటది. బట్ నెగెటివ్. నువ్వు చేసిన యాక్షన్ దానికి రియాక్షన్ నీకే వస్తది. ఆ! కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మంచి ఆలోచించండి. ఓకే. తర్వాత నా నంబర్ అందరికి ఇచ్చాను. 9110398650. చాలామంది వచ్చి క్లాస్‌కెళ్ళిపోయారు. నో ప్రాబ్లమ్ రికార్డ్ అవుతుంది. మీకు గ్రూపుల్లో పంపిస్తాను. ఈ ఆహారము, ఆరోగ్యము, అవగాహన అనే ఈ గ్రూప్‌లో పెడతాను. యూట్యూబ్‌లో ఉంటది. ఇది ఎవరో వస్తున్నారు, రావడం లేదు క్లాస్‌కి సంబంధం లేదు. ఇది ఒక ప్లాట్‌ఫార్మ్ రన్ చేయాలి నా మైండ్‌లో ఎప్పటినుంచో ఉంది అనమాట. తప్పనిసరిగా ఇది చేయాలి. అవగాహన కల్పించాలి. సో, తర్వాత యోగా ఆసనాలు గూడా మనం వారానికి 3 రోజులు అనుకున్నాం. అది చెప్తాను నేను. సోమ, బుధ, శుక్ర ఉదయం 6:30కో, 6కి పెడతాను. అందులో సూర్య నమస్కారాలు మనకన్నీ ఉన్నాయి. ఆసనాలన్నీ చేయాలి. ఓకే. సరే అయితే. థాంక్ యూ. జై హింద్. హావ్ ఏ నైస్ డే. జై హింద్.